ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, సమస్తము ప్రభు మా కొరకు సృష్టించి మమ్మల్ని తండ్రి మీ యొక్క రెక్కల చోటున భద్రపరుస్తూ, లోతుగా తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని మాకు బోధిస్తూ, తెలుసుకుంటున్నటువంటి ప్రతి విషయాన్ని క్రియలలో పెట్టే విధంగా తండ్రి మమ్మల్ని పురుకొల్పుతూ ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి, మీ కృప చొప్పున బలపరచండి తండ్రి. మీ యొక్క మాటలు బోధిస్తున్న నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును దయతో అనుగ్రహించండి. ప్రతిదీ కూడా ప్రభువా మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ, మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి మనం చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో నుండి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవింపుము. ఎలా మనం శ్రమలు అనుభవించాలని చెప్తున్నారు? క్రీస్తు యేసు యొక్క సైనికుడి వలె అని లేదు అక్కడ. క్రీస్తు యేసు యొక్క అంటే మంచోళ్ళు గనులు కూడా ఉన్నారా క్రీస్తు సైనికుల్లో? క్రీస్తు సైనికులు అంటేనే మంచోళ్ళు కదా. మళ్ళీ అందులో మంచి సైనికుడు ఏంటి అంటే మంచోళ్ళు కాకుండా ఉన్నోళ్ళు కూడా ఉన్నారనమాట. ఎవరో అంటే క్రీస్తుని నమ్ముకుంటున్నారు కానీ శ్రమల దగ్గరకు వచ్చేసరికల్లా ఏమైపోతూ ఉంటారు, ఎందుకనగానే బ్యాక్ స్టెప్, వెనకడుగు వేసేస్తూ ఉంటారు. అలా వెనకడుగు వేసేవాళ్ళు మంచి సైనికులు కాదు వాళ్ళు. మనం మంచి సైనికులుగా ఉండాలంటే ఏం చేయాలి, ఎందుకనగానే శ్రమలను మనం ఏం చేయాలి, అనుభవించాలి. అందుకే చూడండి, క్రీస్తు యేసు యొక్క 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించుము. తర్వాత మీరు చూస్తే 4వ వచనంలో, సైనికుడు ఎవడూను యుద్ధమునకు పోవునప్పుడు, చూసారా మరలా ఏముందంటే ఇక్కడ మళ్ళీ యుద్ధం ఒకటి కనబడుతుంది. మళ్ళీ జనరల్గా సైనికులు మనం ఎక్కడ చూస్తూ ఉంటాం, ఇంతకీ ఇళ్లలో చూస్తామా మనం? యుద్ధాలలో మనం చూస్తూ ఉంటాం. మనకి నెంబర్ ఆఫ్ వేస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఏ వేస్లో, ఏ మార్గాలలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం వారు ఆ కోణాలలో సైనికులు నియమించడం జరుగుద్ది. అంటే ఇప్పుడు గాలిలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, దానికి ఎయిర్ ఫోర్స్ కావాలి, సోల్జర్స్. వాటర్లో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి నేవీ కావాలన్నమాట. అలాగే భూమి మీద యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి ఆర్మీ కావాలి. అంటే సోల్జర్స్, వీళ్ళనే సోల్జర్స్ అంటారు, వాళ్ళనే సోల్జర్స్ అంటారు, అందరూ సైనికులే. కాకపోతే ఏ కోణాలలో యుద్ధాలు వస్తున్నాయో గ్రహించి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే వాళ్ళతో పోలుస్తున్నారు ఎవరిని? ఒక క్రైస్తవుణ్ణి. ఒక క్రిస్టియన్ అనేవాడు కూడా హీ మస్ట్ బి ఏ గుడ్ సోల్జర్. అతను చాలా మంచి సైనికుడిగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి, ఎంతకనగానే మంచి సైనికుడిగా ఉండాలి. అంటే ఎలా సైనికుడిగా ఉండాలి? మంచి సైనికుడిగా మనం ఉండి ఏం చేయాలి? ఇంటికి మంచి సైనికుడిగా ఉండి ఏం చేయాలి? ఎంతకనగానే మరొక సందర్భంలో మనం వెళ్ళాం అనుకోండి, ఇంకొక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. ఈ 2 కనెక్ట్ చేసి కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం ఈరోజు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈ మాట, ఇంకొక మాట మనం చూద్దాం ఇప్పుడు బైబిల్లో నుండి. ఆ 2 మాటలని కనెక్ట్ చేస్తూ మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సామెతల గ్రంథం మనం చూస్తే 24వ అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే ఎలా ఉండాలంట? వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. ఎలా చేయాలి యుద్ధం? ఇంతకీ ఉండటమేమో సోల్జర్లా ఉండాలి. యుద్ధం ఎలా చేయాలి? ఇంతకీ వివేకము గల నాయకుడివై యుద్ధం చేయాలి. అన్న అయితే మన దగ్గర కత్తులు ఎక్కడ ఉన్నాయన్న, మన దగ్గర వెళ్దామా, మరి రెడీ చేద్దామా అని చెప్పేసి అడగండి. ఎందుకంటే
దేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటి ఎంతకనగానే యోహాను సువార్తలో మనకు కనబడుతుంది. యోహాను సువార్తలోకి వచ్చేద్దాం. యోహాను సువార్త మనం చూస్తే యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నారనమాట. ఎవరో పిలాతు. ఏమని ప్రశ్నిస్తున్నారు ఇంతకీ? ఏమని ప్రశ్నిస్తున్నాడంటే 18వ అధ్యాయం యోహాను సువార్త 18వ అధ్యాయం మనం చూస్తే 33వ వచనం. ఆ పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని అడిగాను. అప్పుడు యేసుప్రభు వారు సమాధానం చెప్తారు. సమాధానం చెబుతూ 36వ వచనంలో యేసుప్రభు వారు ఏం చెప్తారు ఇంతకీ? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. దయచేసి మీరు కత్తులు కటారులు ఎతక్కండి. యేసుక్రీస్తు వారి రాజ్యంలో మనం మంచి రాజులుగా ఉన్నాము, యాజకులుగా ఉన్నాము, సైనికులుగా ఉన్నాము, వివేకం గల నాయకులుగా కూడా ఉన్నాం. అన్ని రోల్స్ మనమే. చూసారా? నాయకుడు మనమే, తర్వాత సైనికుడు మనమే, తర్వాత రాజు మనమే, రాజు అయిన యాజకుడు మనమే, అన్నీ మనమే. మనందరికీ పైన మరలా యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే మనం ఉండాల్సినటువంటి లక్షణాన్ని బట్టి ఒక్కొక్క క్యారెక్టర్ మనలో దేవుడు పెట్టేశారు. ఏంటి పోరాడే విషయంలో ఎలా పోరాడాలి ఇంతకీ? మంచి సైనికుడిగా పోరాడాలి. అలాగే ఆలోచన విషయంలో ఎలా ఉండాలి ఇంతకీ? ఒక నాయకుడిగా ఆలోచించాలి. ఎలాంటి నాయకుడిగా ఆలోచించాలి ఇంతకీ? వివేకము గల నాయకుడిగా ఆలోచించాలి. చిన్నప్పుడు మనం సోషల్లో చదువుకుంటాం అనమాట. పిచ్చి తొక్కులక్క అని చెప్పేసి ఉంటుంది ఒక అతని పేరు. అతని పేరు పిచ్చి తొక్కులక్క. అంటే అతను ఏం చేసేవారు ఎందుకన్నా కానీ ఇష్టం వచ్చినటువంటి చేసుకుంటే రాజు స్థానంలో ఉండి అతనికి ఇష్టం వచ్చినటువంటివి చేసుకునేవారు. కాబట్టి ప్రజలు ఆయనకి పెట్టినటువంటి పేరు ఏంటి ఎంతకన్నా కానీ పిచ్చి తొక్కులక్క. అలా ఉండకూడదు మనం. అంటే వివేకము కలిగినటువంటి నాయకుడిగా మనం యుద్ధం చేయాలి. అలాగే దేవునికి పరిచర్య చేసే విషయంలో నమ్మకమైనటువంటి యాజకుడిగా చేయాలి. అందుకే రాజులైన యాజకులు. ప్రవర్తించే విషయంలో రాజుగా ప్రవర్తించాలి. రాజు ఎప్పుడు కూడా కుమిలిపోరు కూర్చొని ఒక దగ్గర. రాజు ఎప్పుడు కూడా హుందాగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. అలా మనం ఆలోచన విషయంలో, పోరాడే విషయంలో, నడిపించే విషయంలో, ప్రతి విషయంలో కూడా మనకంటూ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని దేవుడు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అందులో ఇప్పుడు మనం చూసేది ఏంటి ఎంతకనగానే వివేకము గల నాయకుడి వల్ల యుద్ధం చేయాలి. ఎలా చేయాలి? ఏ యుద్ధం చేయాలి? ఎంతకి మనం చేయాల్సిన యుద్ధం ఏంటి ఎంతకి? కన్ఫామ్గా ఈ భూమి మీద ఉన్న యుద్ధం అయితే కాదు అది. ఏ యుద్ధం ఎంతకి? భూమి మీద ఉన్నటువంటి యుద్ధాలలో కాదు. పక్కింటి వాళ్ళతో చేసే యుద్ధం కాదు అది. చుట్టాలతో చేసే యుద్ధం కాదు అది. అది ఏ యుద్ధం ఎంతకి? దీన్ని తీసుకెళ్ళిపోయి మరలా గొడవలు జరుగుతున్నప్పుడు అక్కడ పెట్టేవాళ్ళు. మళ్ళీ భార్యాభర్తలు గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, భర్తకి చెప్పకండి మీరు వివేకం గల నాయకుడిగా యుద్ధం చేయాలని చెప్తే అది వేరేలా కన్వే అవుతుంది. అదే మాట ఆమెకు చెప్పామనుకోండి, ఆమెకు వేరేలా కన్వే అవుతుంది. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కదా అక్కడ, వాళ్ళకి ఇలా అలా అది కాదు. అంటే ఇది శరీర సంబంధమైన యుద్ధం కాదు. అందుకే మనకి బైబిల్లో ఏం కనబడుతుంది? మనము పోరాడునది శరీరులతో కాదు. అంటే మనం పోరాటం చేయాల్సిన శరీరులతో కాదు. ఎవరితో చేయాలి? ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం అనేది పరసంబంధమైనది కాబట్టి మన యుద్ధం కూడా పరసంబంధమైనది అయి ఉంటుంది. పరసంబంధమైనదే. అయితే చాలా క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ రావాలి ఇప్పుడు. ఏంటి ఆ క్వశ్చన్స్ ఎంతకనగానే? వివేక్ అంటే ఎవరెంతకి? వివేక్ కాదు, వివేకి. వివేక్ అంటే ఎవరెంతకి? చెప్పండి. వివేక్ అంటే ఎవరెంతకి అమ్మా? క్రియల్లో చూపించేవారు. బాగుంది. అది మనం బైబిల్లో చూపించి చెప్పాలన్నమాట ఆ మాటని. సరేనా? సామెతల గ్రంథంలోకి వచ్చేద్దాం. సామెతల గ్రంథంలోకి వచ్చేస్తే వివేక్ అంటే ఏంటో మనకి క్లియర్గా దేవుడు చెప్తున్నారు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనంలో సగం మనకి క్లారిటీ వస్తుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 21 నుండి మనం చూసుకుంటూ వస్తే చదవం. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. ఎవరంట వివేకి అంటే? జ్ఞాన హృదయుడు. జ్ఞాన హృదయుడు అంటే జ్ఞానముతో హృదయాన్ని నింపినటువంటి వాడు వివేకి అనబడతాడు. ఎవరు పడితే వాళ్ళు వివేకి కాదు. ఇప్పుడు మీ హృదయంలో జ్ఞానం ఉందనుకోండి, అంటే జ్ఞానమే ఉండాలి హృదయంలో. అప్పుడు మీరు ఏమవుతారు ఇంతకీ? వివేకి. చూసారా? మళ్ళీ ఒక డెఫినేషన్ దేవుడు మనకి ఇచ్చారు. జ్ఞానముతో నిండుకున్నటువంటి వాడు వివేకి. కంటిన్యూ చేద్దాం. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. తర్వాత రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. చూసారా? ఏ మాటలు పలకాలి మనం ఇంతకీ? రుచిగల మాటలు పలకాలంట. రుచిగల మాటలు అంటే మాటల్లో కూడా రుచి ఉంటుందా? ఉప్పు, కారం. బైబిల్ని ఎప్పుడు అలా చూడకండి మీరు. అంటే శరీర సంబంధమైనవి తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేయకూడదు.
రుచిగల మాటలు అనగానే మనకి కొలస్సీ పత్రికలో మనకు కనబడుతుంది. రుచిగల మాటలు అంటే ఏంటి అనేది మళ్ళీ మన కొలస్సీ పత్రికలో కనబడుతుంది. మీరు చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయమా చూద్దాం. కొలస్సీ పత్రిక 4:6 కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై. చూసారా, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనివ్వండి. అంటే ఏంటి? ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో తెలుసుకొని. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలనో మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఎల్లప్పుడూ కూడా రుచిగలదిగాను కృపాసహితంగాను. అంటే ఎవరెవరికి ఎలా రిప్లై ఇవ్వాలో మనకు తెలియాలి. ప్రత్యుత్తరం అంటే ఇంగ్లీష్లో రిప్లై. మనం ఎలా రిప్లై ఇవ్వాలో తెలుసుకొని దాని ప్రకారంగా రిప్లై ఇవ్వగలగాలి. అది ఎప్పుడు వచ్చింది మనకి ఇంతకీ? మరలా హృదయంలో వాక్యం ఉన్నప్పుడు. జ్ఞాన హృదయం కలిగినటువంటి వాడు వివేకి అనబడును. చూసారా, అలా జ్ఞానంతో మన హృదయాన్ని నింపుకుంటే మనం ఎలా మారుతాం అంటే వివేకిగా మారుతాం. అలా వివేకిగా మారిన తర్వాత అది అలా కాన్స్టెంట్గా ఉండకుండా నేర్చుకున్న సబ్జెక్ట్, ఆ నాలెడ్జ్ అనేది, ఆ విద్య అనేది పెరగాలంటే అది క్రియలలో పెట్టాలి. ఎలా పెట్టాలి? ఇంతకనగానే ప్రతి మనిషికి ఎలా మనం ప్రత్యుత్తరం ఇవ్వాలో తెలుసుకొని అలా మన ప్రత్యుత్తరం ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అంటే దాని అర్థం బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గరికి బూతులు మాట్లాడడం కదా, అలా చెప్పాల బైబిల్లో ఎక్కడ కూడా. అదేమన్నా ఆడేం చేస్తే మనం అది చేయాలని దాని ఉద్దేశం కాదు. ప్రతి మనిషికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి ఎంతకనగానే సహోదరులతో మనం ఎలా మాట్లాడాలి, సంగమునకు వెలుపటి వారితో ఎలా మాట్లాడాలి, వాక్యం తెలిసి పాపంలో పడిపోయిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాక్యం తెలిసి ఇతరులను పాపంలో పడేసే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇదంతా మనకు తెలియాలి. కండిషన్స్ చాలా ఉన్నాయి. సేవకులతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, నాయకులతో ఎలా మాట్లాడాలి, అధికారులతో ఎలా మాట్లాడాలి, ఇలా అందరితో మనకి కొన్ని కండిషన్స్ పెట్టారు దేవుడు. ఆ అధికారుల్లో మళ్ళీ దేవుని నమ్ముకున్న అధికారులు ఉంటారు, నమ్ముకునే అధికారులు ఉంటారు. వీళ్ళకెలా ప్రత్యుత్తరం ఇవ్వాలి, వాళ్ళకెలా ప్రత్యుత్తరం ఇవ్వాలి, వీళ్ళ దగ్గర ఎలా నడుచుకోవాలి, ప్రతి ఒక్కరి దగ్గర మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అంటానికి దేవుడు ఒక క్రైటీరియాతోటి కొన్ని విధానాలు, కొన్ని సినారియోస్ దేవుడు బైబిల్లో పెట్టారు. దేవుడు పెట్టిన విధానాలన్నీ మనం తెలుసుకోవాలి. అప్పుడు మీకు ఏమొచ్చు, తెలుసుకుంటే వివేక అవుతారు. తెలుసుకున్న దానిని క్రియలలో పెడితే మీకు ఏమవుతుందంట? విద్య ఎక్కువైపోతుంది. ఏ విద్య? బీటెక్ ఎంటెక్ కాదు. మీరు ఎన్ని తెలుసుకొని ఇంట్లో కూర్చొని సర్టిఫికెట్లు రావట్లేదని చూడకండి. ఆ విద్య గురించి చెప్పట్లా. ఆత్మ సంబంధమైన జ్ఞానం మీరు ఎక్కువ సంపాదించుకుంటారు. దానికి దేవుడు పెట్టినటువంటి రూట్ ఏంటి ఎంతకనగానే, ఫస్ట్ లెవెల్లో మనకి వాక్యం నేర్చుకోవడం అయితే, సెకండ్ లెవెల్లో దేవుడు ఏం పెట్టారంటే అందరికీ వచ్చేది జ్ఞానం, అందరికీ రాదు దేవుని విషయాలు అనేవి. ఫస్ట్ లెవెల్లో అందరు నేర్చుకునే విధంగా ఉంటాయి. అంటే లెవెల్ 1లో ప్రతి ఒక్కరు నేర్చుకునే విధంగా మనకు కనబడినా కానీ, లెవెల్ 2లోకి మనం వెళ్ళాలంటే కనుక లెవెల్ 1లో మీరు నేర్చుకునే విషయాల్లో పాస్ అవ్వాలి. ఆ టెస్ట్లు ఎవరు పెడతారు మీకు? ఇంతకీ దేవుడు పెట్టేస్తారు. ఆ పరీక్షలన్నీ దేవుడు పెట్టేసుకుంటారు. ఆ పరీక్షల్లో మనం గెలవాలి. ఆ పరీక్షలో మనం నెగ్గి నిలబడ్డాం అనుకోండి, అప్పుడు దేవుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. అందుకే రుచిగల మాటలు పలుకువానికి విద్య ఏమవుతుంది ఇంతకీ? ఎక్కువగును. అంటే ప్రతి మనిషికి ప్రవర్తన ఎక్కడ తెలిసిపోద్ది ఎంతకనగా వాడి మాటల్లో తెలిసిపోద్ది. అటు పొగరగా మాట్లాడుతున్నాడా, వినయంగా మాట్లాడుతున్నాడా, దైవావేశంతో మాట్లాడుతున్నారా, దుష్టుడు కోపంతో మాట్లాడుతున్నాడా, కుళ్ళుతో మాట్లాడుతున్నాడా, మత్సరంతో మాట్లాడుతున్నారా, ఇదంతా మనకి ఎలా తెలిసిపోయింది ఎంతకనగానే ఆడు మాట్లాడిన మాటల్లోనే మనకు తెలిసిపోతుంది. లేదండి నా మనసులో వేరేది ఉంది, పైకి మాత్రం ఇలా చెప్పా అంటానికి లేదు. మళ్ళీ దేనికి? మత్తయి సువార్తలోకి వచ్చేద్దాం. ఎందుకంటే అలా ఎందుకు ఉంటుంది అంటే, మత్తయి సువార్తలో 12వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం మనం చూసాం అనుకోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. చాలా ప్రాక్టికల్ సెషన్ మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 12:34. చదువమ్మా. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. కరెక్ట్. చూసారా, సర్పసంతానం అని తిడతా, సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుతారు. చూసారా, వాళ్ళు చెడ్డోళ్ళు మంచి మాటలు ఎలా పలుకుతారు? ఎందుకు పలికిన ఎలా ఉంటాయి? ఎందుకు ఆర్టిఫిషియల్గా ఉంటాయి.
చెడ్డవాళ్ళు మంచి మాటలు పలకటం అనేది అసాధ్యం. అది నటన, వేషధారణతో ఏమైనా పలకొచ్చేమో గానీ, ఆళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడలేరు. అందుకే తర్వాత ఏమంటున్నారు, ఎందుకు హృదయం నిండుకొనిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. హృదయం అంతా సినిమా పాటలతో నిండుకొని ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏది చెప్పినా సినిమా పాటలతోనే చెప్తారు. హృదయం అంతా వాక్యంతో నిండుకుపోయారనుకోండి, అప్పుడు ఏది మాట్లాడినా చక్కగా ఏం చేస్తారు, ఇంతకీ వాక్యానుసారంగానే మాట్లాడతారు. మీరు బాగా గమనించారనుకోండి, మన ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్స్ కానీ, లేదా రివైవల్ ఫెస్ట్ ప్రోగ్రామ్స్ కానీ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత మీరు ఈసారి బాగా గమనించాను, నేను గమనించాను. బాగా గమనించిన తర్వాత ఒక 1 డే 2 డేస్‌లో మన పిల్లలు మాట్లాడుకునే మాటల్లో మనం ఏ క్యారెక్టర్స్ డిస్కస్ చేశామో, ఏ పాత్రలు అయితే మనం డిస్కస్ చేశామో అవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే, "ఏంట్రా నువ్వు షిమీలా మాట్లాడుతున్నావేంట్రా" అంటాడు. "ఏంట్రా నువ్వు యోధాలా ప్రవర్తిస్తున్నావేంట్రా" అంటారు. "ఏంట్రా నువ్వు ఇలా అంటే ఆ ప్రస్తుతానికి ఆళ్ళు దేంతో నిండుకుపోయారు ఆ 3 రోజులు కూడా? ఆ వాక్యంతో నిండుకుపోయారు కాబట్టి ఒక వారం ఉంటది మళ్ళీ అలాగా. ఎందుకు మళ్ళీ ఈ వారంలో మళ్ళీ డైల్యూషన్ జరుగుతది. డైల్యూషన్ అంటే మళ్ళీ హృదయంలోకి మళ్ళీ కొత్త కొత్తవి వీడియో గేమ్స్ వస్తా ఉంటాయి. తర్వాత ఏమొస్తాయి ఇంతకీ, పక్కన ఎవరైనా వెళ్తా ఉంటే బస్సులో గానీ, లేదంటే ట్రావెల్ చేస్తా ఉంటే కుదురుగా ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తారు ఇంతకీ, సినిమా పాటలు పెట్టేస్తూ ఉంటారు. మన చెవి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు, వెళ్ళకూడదు అనుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటది. దాన్ని మళ్ళా తెచ్చుకోవాలి మళ్ళీ మనం. తెచ్చుకునే ప్రయత్నంలో ఫెయిల్ అయిపోయే వాళ్ళుంటారు. నాకు ఫోన్ లేదా? నాకు ఇయర్ ఫోన్స్ లేదా? అని చెప్పేసి మన దాంట్లో పెట్టుకొని వినేవాళ్ళు గూడా ఉంటారు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అలా మనం గనక హృదయాన్ని డైల్యూట్ చేసేసామనుకోండి, మళ్ళీ ఏమైపోద్ది ఇంతకనగానే, హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. అందుకే మీరు చిన్నపిల్లల్ని బాగా చూసారనుకోండి, చిన్నపిల్లల్ని బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గర ఒక వారం వదిలేసి, మరలా ఇటొచ్చారనుకోండి, ఆళ్ళు గూడా బూతులే మాట్లాడతారు. అలాగే మనం గూడా ఆళ్ళ మధ్యలో ఒక వారం ఉన్నామనుకోండి, అంటే అలాంటి వాతావరణం మన చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరే మనం ఉంటే గనక, మన ఆలోచన విధానం గూడా మారిపోద్దది నెమ్మదిగా. అందుకే మనం దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని దేవుడు చెప్పారు. ఆ మాటలు కూడా మన చెవిలో పడనివ్వకూడదు. వాడు దుష్టుడని మనకు తెలిసిన తర్వాత, ఆడి మాటలు మనకు రాకూడదు. అసలు ఆడికి మనకు సంబంధం పెట్టుకోకూడదు మనం అంతే. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే హృదయము నిండుకొనినటువంటి దానిని బట్టి నోరు మాట్లాడును. ఇప్పుడు ఆ నోరు రుచిగల మాటలు పలకాలంటే దేనితో నిండుకొని ఉండాలి? హృదయం అంతా కూడా వాక్యముతో నిండుకొని ఉండాలి. రుచిగల మాటలంటే ఏంటి ఇంతకీ? పెద్దవాళ్ళకి ఎలా రిప్లై ఇవ్వాలి? పాపంలో ఉన్నటువంటి వారికి ఎలా రిప్లై ఇవ్వాలి? ఇప్పుడు పాపంలో ఒకడున్నాడు. పర్లేదురా అని మనం అన్నామనుకోండి, అది సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చినట్టు అవ్వదది. పాపంలో ఉన్నటువంటి వారిని ప్రేమతో ఖండించాలి. అతనికి జ్ఞానం ఎక్కువ వచ్చుండి గనుక, ఒకవేళ అతను గనక అలాగుంటే దైవావేశంతో ఖండించాలి. అలాగే వాక్యాన్ని తప్పుగా చెప్పే వాళ్ళని అందరి ఎదుట గద్దించాలి. ఇతరులకు భయపడే నిమిత్తము, మొదటి తిమోతి 5:20 ఉంటుందండి. ఇతరులు భయపడే నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దించాలి. ఇలా కొన్ని కండిషన్స్ పెట్టారు దేవుడు. ఇండివిజువల్‌గా పాపం చేసినటువంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి? సహోదరుల మధ్యలో వచ్చినటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ దగ్గర ఎలా మాట్లాడాలి? సంఘానికి కనెక్ట్ అయ్యే సమస్యల దగ్గర ఎలా మాట్లాడాలి? ప్రతి మనిషికి ఎలా రిప్లై ఇవ్వాలో దేవుడు చెప్పారు. చెప్పిన విధంగా మనం ఏం చేయాలి ఎంతకనగానే? ఇవ్వగలగాలి. అప్పుడు మీరు రుచిగల మాటలు పలుకుతున్నట్లు. అప్పుడు ఏమవుతుంది ఎంతకనగానే? మీ విద్య అధికమవుతుంది. అంటే దేవుడు మీ హృదయాలలో ఉంచినటువంటి జ్ఞానం అనేది అది అధికమవుతుంది. కనుక ఇప్పుడు నెక్స్ట్‌కి వెళ్దాం. మనం మళ్ళీ టాపిక్ ఎటు వెళ్ళిపోతున్నాం, మనం ఎందుకు నోరు దగ్గరికి వెళ్ళిపోతున్నాం నెమ్మదిగా. మళ్ళీ ఇటు వచ్చేద్దాం, యుద్ధం దగ్గరికి వచ్చేద్దాం. యుద్ధం దగ్గరికి రావడం కంటే ముందు వల్ల సామెతల గ్రంథము 16 అధ్యాయానికి వచ్చేద్దాం. సామెతల గ్రంథము 16 అధ్యాయము 21 దగ్గరికి వచ్చేద్దాం. సామెతల గ్రంథము 16 అధ్యాయము 21. మీకు అర్థమైంది అనుకుంటున్నా అక్కడ వరకు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తర్వాత తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఓట. మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. అంటే అన్నిటికీ మనకు రూట్ ఏమవుతుంది ఎంతకనగానే? బైబిల్ జ్ఞానం ఉండాలండి. అప్పుడు మనం ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో తెలుస్తుంది. హృదయాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుస్తుంది. అన్నీ మనకి క్లారిటీ వచ్చేస్తాయి. ప్రతి దానికి కూడా జ్ఞానం అనేది మనకు రూట్ అని మనకు అర్థమవుతుంది. అయితే ఈ జ్ఞానం ఎక్కడ స్టోర్ చేయాలి ఇంతకీ? ఎక్కడ స్టోర్ చేయాలి ఇంతకీ? పుస్తకాల్లో కాదు. పుస్తకాల్లో మీరు స్టోర్ చేస్తే ఏమవుతుంది ఇంతకనగా? పుస్తకాల్లోనే ఉంటుంది.
అది ఎక్కడ స్టోర్ చేయాలి? ఇంతకీ హృదయంలో స్టోర్ చేయాలి. అందుకే దావీదు గారు రాసినటువంటి కీర్తనల్లో అంటే కీర్తన గ్రంథంలో చాలా కీర్తనలో మనకు కనిపించే మాట ఏంటంటే, నీ ఎదుట నేను పాపము చెయ్యక ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే పాపాన్ని మనం జయించాలన్నా కూడా మనకి ఎగైన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కనెక్ట్ అవుతుంది అంటే జ్ఞానం దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం మనం చూస్తే 4వ అధ్యాయంలో 23వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. దాంట్లోకి దయచేసి సినిమాటిక్ పోస్టర్స్ రాకూడదు. నీ హృదయంలోకి దయచేసి బూతు మాటలు పడకూడదు. నీ హృదయంలోకి దయచేసి కుళ్ళు రాకూడదు. నీ హృదయంలోకి దయచేసి శరీర కార్యాలు ఉంటాయి చాలా, కోపం, మత్సరం, వివాదం, విమతములు, మత్తతులు, అల్లరితో కొన్ని ఆట పట్ల పెద్ద లిస్టే ఉంటుంది అక్కడ. ఆటలో ఏ ఒక్కటైనా పొరపాటున వచ్చి నీ దాంట్లో పడింది అనుకోండి, చూడండి కొన్ని కుళ్ళు జోక్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ట్రైన్స్లో మనం జర్నీ చేసిన కూడా మనకి వినపడతా ఉంటాయి చుట్టుపక్కల. అదొక రకమైన ఏకారమైనటువంటి వికృతమైన నవ్వుతూ ఉంటారు వాళ్ళు. అదొక మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అవన్నీ మన దాంట్లో పడకూడదు. అది ఒకటి పడింది అనుకోండి, 2 పడింది అనుకోండి, 3 పడింది అనుకో, ఈ 3 కలిసి 4వది ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు మన హార్ట్ ఆటోమేటిక్గా ప్రేరేపించబడుతుంది. చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ అడుగుతారు, నేను పాపాన్ని జయించాలనుకుంటున్నా కానీ జయించలేకపోతున్నానని అంటారు. అప్పుడు మనం వాక్యం ఉండాలని చెప్పి అనుకున్నప్పుడు మరలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కూడా పడిపోతూ ఉంటారు. దేనికి జ్ఞానం కలిగిన వాళ్ళు పడిపోతారు? ఎందుకనగానే మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే మనం పాపంలో పడిపోకుండా ఉండాలంటే ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నామో ఆ విషయాలలో ప్రార్థన తప్పకుండా చేయాలి. అలాగే ఆ విషయాల పట్ల జ్ఞానం తెచ్చుకోవాలి. వాటిని ఎలా ఎదిరించాలి, వాటిని ఎలా జయించాలి, హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి, వాటి పట్ల జ్ఞానం తెచ్చుకోవాలి. అదేవిధంగా ఏ విషయాల్లో మనం పడిపోతున్నామో వాటి గురించి ప్రార్థన కూడా చేయాలి. ఈ 2 విషయాల్లో మనం ప్రాపర్గా ఉంటే సహవాసం మళ్ళీ చాలా ఇంపార్టెంట్. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చూసారా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. కాబట్టి మన సహవాసాన్ని కూడా కాచుకోవాలి, సహవాసాన్ని చూసుకోవాలి. తర్వాత మనం సహవాసం చూసుకోవాలి, హృదయంలో వాక్యం ఉండాలి, ప్రార్థన చేయాలి, తర్వాత జ్ఞానం కూడా బాగా నేర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనలో ఉంటేనే పాపంలో పడిపోకుండా ఉంటాం. ఓన్లీ జ్ఞానం నేర్చుకుంటే సరిపోదు, ఓన్లీ ప్రార్థన చేస్తే సరిపోదు. ప్రార్థన ఉండాలి, జ్ఞానం ఉండాలి, సహవాసం ఉండాలి, అలాగే నేర్చుకున్న విషయాలు క్రియల్లో పెట్టగలిగి ఉండాలి. విశ్వాసం అన్నిటికంటే ముఖ్యంగా ఉండాలి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం లేకుండా మనం పాపాన్ని జయించడం అనేది అవదండి. దేవుని నమ్మగలగాలి అంటే విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. ఇవన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉండాలి, ఈక్వల్గా మనకి ఎదుగుతూ ఉండాలి. అన్ని విషయాలు ఎదుగుతూ ఉంటేనే మనం పాపంలో పడిపోకుండా ఉండాలి, లేదంటే టక్కన పడిపోతాం అంతే మనం. అయితే ఇప్పుడు మనకి మరొక క్యారెక్టర్ మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటి ఆ క్యారెక్టర్? ఎంతకనగానే వివేకికి ఆపోజిట్ క్యారెక్టర్ ఏంటి? ఎంతకే అవివేకి, లేదా వాడిని మనం మూఢుడు అని కూడా అనొచ్చు, లేదా మూర్ఖుడు. మూర్ఖతతో నిండినటువంటి వాడిని మూర్ఖుడు లేదా మూఢుడు, సినానిమ్స్ ఇవన్నీ కూడా ఒకే కోవకు సంబంధించినటువంటివి. ఇప్పుడు మూర్ఖుడు అంటే ఎవరెంతకే, మూఢుడు అంటే ఎవరెంతకనగానే 2 డెఫినేషన్లు వస్తాయి. ఒకటి జ్ఞానం లేనోడు, 2 జ్ఞానం ఉన్నా కానీ క్రియలలో పెట్టలేనటువంటి వాడు. మూర్ఖుడు అంటే ఎవరెంతకి జ్ఞానం లేనోడు వస్తారు. అదేవిధంగా జ్ఞానం ఉన్నా కానీ దాన్ని క్రియలలో పెట్టలేనటువంటి వాడు వస్తాడు, మూర్ఖుడు అనగానే, మూఢుడు అనగానే. ఇప్పుడు వీటి గురించి దేవుడు చెప్తున్నటువంటి విషయాలు మీరు ఆలోచించారనుకోండి, చాలా క్లియర్గా ఉంటాయి. మీరు చూడండి, సామెతల గ్రంథంలోకి వచ్చేద్దాం. సామెతల గ్రంథంలోకి వచ్చేస్తే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం నుండి 19వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడుట కంటే, చూసారా, వివేకము గలవాడు ఏం చేస్తాడు? పెదవులతో రుచిగల మాటలు మాట్లాడతాడు. అవునా కదా? వివేకి ఏం చేస్తాడు? ఇంతకీ జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, అతడు రుచిగల మాటలు పలుకును, రుచిగల మాటలు పలుకుట వలన వాని విద్య ఎక్కువకును. మరి ఇక్కడ ఏమనుంది? 19వ అధ్యాయం 1వ వచనంలో, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే,
అంటే బుద్ధిహీనుడు ఏం చేస్తాడు, ఎందుకని కానీ పెదవులతో మూర్ఖంగా మాట్లాడతాడు. మూర్ఖంగా మాట్లాడడం అంటే నా ఇష్టంరా అంటాడు. అట్లా కాదండి, బైబిల్లో ఉంది. అయితే సరే, ఇలా ఉంది కదండి, అయితే ఏంటి ఇప్పుడు ఇంతకి అంటే ఇదేంటి ఇంతకని కానీ మూర్ఖంగా మాట్లాడడం. అలాగే ప్రార్థన చేసుకోవాలి, నా ఇష్టం అంటారు. ప్రార్థన చేసుకొని సిస్టర్ ప్రార్థన చేసుకొని చేసుకుంటాను వెళ్ళండి అంటారు. అంటే దేవుని యొక్క సజెషన్స్ని, దేవుడి యొక్క సలహాలను, దేవుడి యొక్క మాటలను, దేవుడి యొక్క యాక్టివిటీస్ని వాళ్ళు ఫాలో అవ్వరు. వాళ్ళందుకే బుద్ధిహీనులైపోతారు. బుద్ధిహీనులై మూర్ఖముగా మాట్లాడుట కంటే, మూర్ఖముగా మాట్లాడువాడు కంటే కూడా యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తున్నావు, చాలా బాటంలో ఉన్నావు. అది విశ్వాస విషయంలో కావచ్చు, లోకపరమైన సంపద విషయంలో కావచ్చు. విశ్వాస విషయంలో చాలా లో స్టేజ్లో ఉన్నావు, నీకేం రాదు. జ్ఞానం కానీ లేదంటే విశ్వాసం చాలా లో స్టేజ్లో ఉన్నావు. కానీ నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తున్నావు, నువ్వే శ్రేష్ఠుడు అవుతావు. ఎప్పుడు యథార్థత నువ్వు మెయింటైన్ చేసినప్పుడు, యథార్థంగా ప్రవర్తించినప్పుడు. మనకు పెద్ద జ్ఞానం వచ్చేయాల్సిన అవసరం లేదు, మనం పెద్ద పరిచర్య చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడు ఈ కండిషన్స్తో పోల్చుకుంటే, ఎలాంటి కండిషన్స్ తోటి, మూర్ఖంగా మాట్లాడే కండిషన్స్తో పోల్చుకుంటే చెప్తున్నా. మన జీవితకాలం చివరి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలి, ఎంతోమందిని నడిపించాలి, అది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. కానీ ఇప్పుడు మూర్ఖముగా మాట్లాడే వాళ్ళతో పోల్చి చెప్తున్నా, జ్ఞానం ఉంది, మూర్ఖంగా మాట్లాడుతున్నారు, వాళ్ళతో పోలిస్తే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు ఎంతో శ్రేష్ఠుడు. ఇంకా మీరు చూడండి, అలా బుద్ధి లేకుండా ఉంటే కనుక, అంటే జ్ఞానము లేకుండా, తెలివి లేకుండా, వివేకం లేకుండా మనం ఉంటే కనుక ఏం జరుగుతుంది? 2వ వచనం మనం చూస్తే, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేసేస్తుంది. మన బిహేవియర్ అనేది కూడా ఆటోమేటిక్గా అది ఎలా అయిపోతుంది, ఎందుకని వాడి మూర్ఖత, వాక్యం లేకపోవటం వలన, తెలివి లేకపోవటం వల్ల వాడి ప్రవర్తన ఎలా మారిపోతుంది అంటే తారుమారు అయిపోతుంది. అటు వెళ్ళిపోద్ది, ఏం జరుగుతుందో అడిగే తెలియదు. అన్నీ చెప్పడం, ఏం జరుగుతుందంటే ఏమో తెలియదు, ఎందుకు జరుగుతుంది తెలియదు. ఎందుకు తెలుస్తుంది? ఎందుకనగానే ఎక్కడో మనం మూర్ఖంగా ప్రవర్తించాం, ఎక్కడో మనం దేవుని యొక్క సలహాలను పక్కన పెట్టేసింటున్నాం, ఎక్కడో మనం దెబ్బతిన్నట్టుంటాం. అది వాక్యం విషయంలో కావచ్చు, కుటుంబం విషయంలో కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు, భక్తి విషయంలో ఎక్కడో దగ్గర మనం ఏం చేసాం, ఎందుకంటే మూర్ఖంగా ప్రవర్తించి ఒక నిర్ణయం తీసుకుని ఉంటాం. ఆ నిర్ణయం అనేది తారుమారు అయిపోతుంది, ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. తారుమారు అంటే దేవుడే చెప్పిన తర్వాత దానికి మనం ఆది అంతం ఏం చెబుతాం మీరు చెప్పండి? దేవుడే దానికి ఆది అంతం లేదన్నప్పుడు మరి మనం ఎలా చెప్తాం, దానికి ఆది అంతం ఎలా చెప్తాం చెప్పండి? చెప్పలేం. అప్పుడు మనకు ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే, మళ్ళీ మరలా జ్ఞానం నేర్చుకొని, మరలా హృదయాన్ని కాచుకొని, యథార్థ హృదయం కలిగి బ్రతకటమే సొల్యూషన్, ఇంకొకటి లేదు. ఇంకా యథార్థత అనగానే దేవుడి దగ్గర మనం చూపించుకోవాలి, మనుషుల దగ్గర కాదు. మనుషుల దగ్గర యథార్థత చూపించే ప్రయత్నంలో భాగంగా మనం ఏం చేస్తాం, వేషధారణ చూపించేస్తాం. వేషధారణ చూపించడం అంటే నమ్మకంగా మీ కొరకు ప్రార్థన చేసేస్తాం సిస్టర్ అంటాం. ఉదాహరణకి ఇప్పుడు దివ్య సిస్టర్ వచ్చారు, అన్న మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి అన్న అన్నారు. చేసేస్తాను సిస్టర్ అన్నాను, అంతే. నేను చెయ్యలా. మరలా వచ్చినప్పుడు మా గురించి ప్రార్థన చేస్తున్నారన్నా అని అడిగారు అనుకోండి చెల్లి ఒకవేళ, అప్పుడు ఈ పాప దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఏం చెప్పేస్తారు వెంటనే? చేసేస్తున్నామండి. ఇది యథార్థత. ఈమె దగ్గర యథార్థంగా ఉంటే కనబడుతుంది, కానీ నేను చేసానో లేదు ఎవరు చూశారు? ఇంతకే తండ్రి చూశారు. అంటే మన యథార్థత తండ్రి దగ్గర బాగుందనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇక్కడ బాగాలేకపోయినా నష్టమేం లేదు, తండ్రి దగ్గర యథార్థంగా మనం ఉంటే చాలు. ఇక్కడ ఏ రిలేషన్ దెబ్బతిన్నా తండ్రికి మనకున్న రిలేషన్ దెబ్బతినకుండా మనం చూసుకోవాలి. అందుకే ఒకడు తెలివి లేకుండా వాడికి మంచిది కాదు, ఒకని మూర్ఖత వాని ప్రవర్తన ఏం చేస్తుంది, ఇంతకే తారుమారు చేసేస్తుంది. ఇవన్నీ కూడా అనుభవంతో రాయించినటువంటి మాటలు. దేవుడు చక్కటి అనుభవాన్ని ఇస్తే ఆ అనుభవంలో నుంచి దేవుని యొక్క అనుభవంలో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఒకటి ప్రవర్తన, ఇది ఒకటి మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. 3వ వచనం మనం చూస్తే, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. చూసారా, అలా బుద్ధిహీనుడు, మూర్ఖత కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణే దూషించేస్తాడంట. యోబు గారు భార్య దూషిస్తారు చూసారా, ఏమనంతకే మీకు ఇంకా వివేకం లేదా అని అంటున్నావు, ఇంకా నువ్వు ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టవా అంటుంది. మూర్ఖమైన స్వభావం కలిగి వెంటనే యోబు గారు గుర్తించారు. ఈమెకి ఏమైందంటే ఏమో ప్రవర్తన తారుమారు అయిపోయింది, ఏమో మూర్ఖ స్వభావంలోకి వెళ్ళిపోయింది, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు. దేవుడి వల్ల మనం మేలు అనుభవించదుము కానీ కీడు అనుభవించమా, గెట్ అవుట్ అన్నారు, అంతే.
అంటే ఎప్పుడైతే మూర్ఖతలో మనం బ్రతుకుతామో, మూర్ఖ స్వభావాన్ని మనం తెచ్చుకుంటామో, మనకున్నటువంటి దేవుని జ్ఞానం అధికమవ్వకపోగా మన ప్రవర్తన తారుమారైపోతూ ఉంటుంది. ఏం చేస్తున్నామో అర్థం కాకుండా ఉంటుంది. అన్నిటికంటే డేంజర్ థింగ్ ఏంటంటే కనుకనే దేవుడి మీద కోపం తెచ్చేసుకుంటామండి. చిన్నప్పుడు ఎప్పుడో చెప్తూ ఉంటారన్నమాట. మనం అలిగి మనకు పాలిచ్చే గేదె మీద మనం కనుక అలిగామనుకోండి, ఎవరికి నష్టం చెప్పండి? మనకే నష్టం. దాని పాలు దాని దగ్గరే ఉంటాయి. ఎవరికి నష్టం? ఎందుకు చిన్నప్పుడు చెప్తూ ఉంటారు అన్నమాట. సామెతలు చెప్తుంటారు. గేదె వెళ్ళిపోతే కానీ పాడి విలువ తెలియదురా అంటూ ఉంటారు. అంటే దాన్ని మనం పోగొట్టుకున్నాకే మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? ఎందుకు దాని వాల్యూ ఏంటి ఎందుకనేది దాన్ని మనం పోగొట్టుకున్నాక అర్థమవుతుంది. దేవుడికి మనకి రిలేషన్ ఉన్నంత కాలం ఆయన విలువ మనకు అర్థం కాదు. వన్స్ ఆయన నుండి మనం దూరం అయిపోయిన తర్వాత తప్పిపోయిన కుమారుడు ఉంటారు చూసారా? నా ఆస్తి ఎక్కడిది? నీ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు సంపాదించావా అంటే మనం అంటాం నా టైం అండి అంటాం. ఎక్కడిది? నీకు టైం ఎక్కడిది? ఎందుకు నువ్వు దేవుని కోసం సమయం కేటాయించలేకపో? నా టైం కుదరలేదండి అంటే. నీ టైమా? ఎక్కడ? ఎప్పుడు చేసావు టైం? నువ్వు ఇంతకీ నువ్వు భూమిని చేసావా, సూర్యుని చేసావా, చంద్రుని చేసావా, విశ్వాన్ని చేసావా? విశ్వం చెయ్యాలి, విశ్వంలో భూమి రావాలి, భూమితో పాటు సూర్యుడు ఉండాలి, సూర్యుడు తిరగాలి, భూమి తిరగాలి, భూమి చుట్టూ చంద్రుడు తిరగాలి. ఇన్ని జరిగితే ఒక టైం వచ్చింది. అది కదా దేవుడిచ్చిన టైం కదా అది. మరి నా టైం అంటావేంటి కొత్తగా? దేవుడిచ్చిన సమయాన్ని లాక్కున్నది కాకుండా మరలా నాకు టైం లేదు బ్రదర్. ఎంత బాగా చెప్తున్నారండి. మూర్ఖత స్వభావం అది. ఇది ఏమవుతుంది ఎంతకనకనే ఏదో ఒక రోజు కొడుతుందండి. ఆ కొట్టినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం ఎంతకనకనగా మనకి ఏం అర్థం కాదు. ఏం జరుగుతుందో తెలీదు, ఎలా జరుగుతుందో తెలీదు, ఎందుకు జరుగుతుందో తెలీదు. మరి ఎందుకు జరుగుతుందో తెలియదంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చినా లేదా దేవుడి దగ్గరకు వచ్చినా అర్థమైపోద్ది. ఏంటి ఎందుకనగానే నీ బిహేవియర్లో మార్పు వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే దేవుడు చెప్పిన విధంగా నీ హృదయాన్ని దేంతో నింపలేదు. మనం ఇంతకీ భద్రం చేసుకోవాలా. జీవదారులు బయలు వెళ్ళవలసినటువంటి నీ హృదయంను భద్రం చేసుకోకపోవటం వల్ల మూర్ఖత ఏర్పడింది. మూర్ఖ హృదయంగా మారిపోయింది. దాని ద్వారా నువ్వు మూర్ఖమైన ప్రవర్తన ప్రవర్తించావు. దాని ద్వారా తారుమారైపోయే పరిస్థితులు మన జీవితంలో కుటుంబంలో ఏర్పడ్డాయి. మీకు అర్థమైందండి? ఇదంతా మీకు అర్థమైతే ఇక ఇది కనుక మనం స్టాప్ చేయలేదనుకోండి, ఏది ఇంతకే దేవుడి మీద కోపించాము, దేవుడిని తిట్టుకున్నాము, దేవుడిని దూషించాము, ఎంత జరిగినా మనం స్టిల్ మారలేదనుకోండి, లాస్ట్ స్టేజ్ ఒకటి ఉందండి. అది చూసి వివేకం దగ్గరికి వెళ్ళిపోదాం. లాస్ట్ స్టేజ్ ఏంటి ఎంతకనగానే సామెతల గ్రంథము 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే 32వ వచనం అండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం. జ్ఞానము లేనివాడు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. చూసారా ఎంత చక్కగా ఉందో? బుద్ధిహీనులు క్షేమము కలిగిదని మైమరిచి నిర్మూలమగుదురు. మనలో కనుక జ్ఞానం లేకపోతే మనం ఏమైపోతాం? ఎంత కనుక దేవుణ్ణి విసర్జించేస్తాం, కోప్పడతాం, దేవుడి మీద కోప్పడతాం, దేవుణ్ణి విసర్జించేస్తాం. దాన్ని అంతం ఏంటంతకే? నాశనం అయిపోతాం. అంటే నేను శపించట్లేదండి, బైబిల్లో ఉంది. జ్ఞానము లేనటువంటి వారు ఎవరిని విసర్జిస్తారంటే దేవుణ్ణి విసర్జిస్తారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? ఎంతకనగానే నాశనానికి వెళ్ళిపోతారు. బుద్ధిహీనులు ఎలా ఉంటారంట? క్షేమము కలిగినదని మైమరిచి, తర్వాత బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలం అయిపోతారు. అంటే అసలు అడ్రస్ లేకుండా అయిపోతారండి. కనుక మనం ఏది కలిగి ఉండాలి? 100% ఇక్కడ మీకు క్లారిటీ తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుకనే జ్ఞానము కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక ఆర్డర్ చూద్దాం, ఫ్లో చార్ట్. హృదయంలో జ్ఞానం లేకపోతే ఏం జరుగుద్ది? ఎందుకనగానే మన ప్రవర్తన తారుమారైపోతుంది, మన నిర్ణయాలు తారుమారైపోతాయి. దాని ద్వారా మనం నష్టాలను తెచ్చుకుంటాము, దేవుణ్ణి కూడా దూషించేస్తాము. దీని యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎందుకనగానే నశించిపోతాం, నిర్మూలం అయిపోతాం, నాశనం అయిపోతాం. ఇది జ్ఞానం లేకపోతే. జ్ఞానం ఉంది, అప్పుడు నువ్వు ఎలా పిలువబడతావు? ఎందుకంటే వివేకిగా పిలువబడతావు. వివేకిగా పిలువబడిన నీవు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎందుకనగానే రుచిగల మాటలు మాట్లాడాలి. అంటే హృదయం నిండుకునే దాన్ని బట్టి క్రియలు చూపించగలగాలి. క్రియలు చూపించావంటే కనుక దేవుడు నీ జ్ఞానాన్ని ఇంకా అభివృద్ధిపరిచి, నీ విద్యను అభివృద్ధిపరిచి నిన్ను నెక్స్ట్ స్టేజ్కి దేవుడు తీసుకెళ్తారు. ఇప్పుడు జ్ఞానం వచ్చింది, వివేక్ అయిన తర్వాత ఆ జ్ఞానాన్ని రుచిగల మాటల్లో చూపించలేకపోయావు, అంటే క్రియలలో నువ్వు పెట్టలేకపోయావు. అప్పుడు ఏమైపోతావు? మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ అవివేక అయిపోతావు, మళ్ళీ మూర్ఖతలోకి వెళ్ళిపోతావు. మళ్ళీ మూర్ఖతలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఎందుకంటే నీ డెసిషన్స్ అన్నీ తారుమారైపోతాయి. తర్వాత ఏమవుతుంది? ఎందుకనగానే మరలా దేవుణ్ణి దూషిస్తావు. మరలా ఏమవుతుంది? ఎందుకనగానే నాశనానికి వెళ్ళిపోతాం. అంటే మీకు బాగా అర్థమైపోవాలి ఏంటి? ఎంతకనగానే ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఒక పజిల్లా ఉంటుంది. మన లైఫ్ అంతా ఒక పజిల్లా ఉంటుంది. ఈ పజిల్లో ఒకటే ఫార్ములా, సుడోకు అన్నది అది ఉంటుంది చూసారా, క్యూబ్.
దాంట్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. లెఫ్ట్, రైట్, మిడిల్ అని చెప్పేసి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. అలాగా అవన్నీ చేస్తే ఒక ఆర్డర్‌లో వచ్చేస్తాయి. రెడ్ అంతా ఒక సైడు, బ్లూ అంతా ఒక సైడ్ వచ్చేస్తాయనమాట. అలాగే మన లైఫ్ కూడా ఒక ఆర్డర్‌లో, ఒక క్రమంలో ఎళ్ళాలంటే ఒకటే ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా ఎంతకనగానే జ్ఞానం నేర్చుకోవాలి, ప్రార్థన ఉండాలి, సహవాసం ఉండాలి, అదేవిధంగా రొట్టె విరుచుటలో క్రమం తప్పకుండా ఉండాలి. ఈ 4 మనం ఎడతెగక ఉంటూ విధేయత కలిగి మనం ఉంటే గనక ఆటోమేటిక్‌గా లైఫ్ ఒక ఆర్డర్‌లోకి వచ్చేస్తది లైఫ్. మన ఆత్మీయ జీవితం ఒక ఆర్డర్‌లోకి వచ్చేస్తది. అలా లేనప్పుడే ఎగ్జామ్స్‌లో టక్కన ఫెయిల్ అయిపోవటం. లేదండి నేను బీభత్సంగా ప్రిపేర్ అయినాను. అదే నువ్వు చేసినటువంటిది. అంత బాగా ప్రిపేర్ అయ్యావు. ఎంత బాగా ప్రిపేర్ అయ్యావు ఎంతకనగానే కనీసం ప్రార్థన చేసుకోవడానికి టైం కూడా లేకుండా ప్రిపేర్ అయిపోయావు. ఎంత బాగా ప్రిపేర్ అయిపోయావంటే ఆదివారం ఆరాధన మానేసి మరీ ప్రిపేర్ అయిపోయాం. ఎంత బాగా ప్రిపేర్ అయిపోయాం ఎంతకనగానే బైబిల్ రీడింగ్ మానేసి మరీ ప్రిపేర్ అయిపోయాం. బైబిల్ స్టడీ మానేసి మరీ ప్రిపేర్ అయిపోయాం. మరి దాని రిజల్ట్ ఏంటి ఎంతకనగానే మూర్ఖతతో కూడినటువంటి నిర్ణయం అది. అందువలన ఏమొచ్చింది నీకు ఎంతకనగానే నీకు మేలు కలగదు. తిరిగే లేదండి. ఆరాధనను మానేసి మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది అవ్వదండి. ప్రారంభంలో మనకు అయినట్టు కనిపించినా అది పక్కా లాస్ వస్తుందండి. కన్ఫర్మ్. అది ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే కనుక కొత్తగా పెళ్ళయిందండి, మరి భార్యతో కొంతకాలం గడపాలి కదా, భర్తతో కొంతకాలం గడపాలి కదా, అడక్కడక్క అడిగిందండి, మరి అడక్కడగా అడిగారండి, మరి ఈరోజు ఆయన నా కోసం దాన్ని ఏమంటారు మంచి స్వీట్ చేయమన్నారండి, మటన్ కర్రీ చేయమన్నారండి, మరి ఆయన కోసం నేను మటన్ ప్రిపేర్ చేసే టైంలో ఆరాధన అయిపోయిందండి. ఇలాగ మనం చెప్తుంటారు. అంటే ఏంటి, ఆరాధనను మానేసి మరి ఒకడేమో పొలం చూసుకోవడానికి వెళ్ళాడంట, ఒకడేమో ఎడ్లు చూసుకోవడానికి వెళ్ళాడంట, ఒకడేమో ఇంకో దేనికో వెళ్ళాడంట. రకరకాల కారణాలు ఉంటాయి ఇవన్నీ కూడా. అవన్నీ ఎలా అవుతాయి ఇంతకీ? దేవుడు కోపం వస్తుందండి. ఆయన కోపం రాకుండా మనం జాగ్రత్త పడాలి. అలా మనం జాగ్రత్తలు తీసుకుంటూ, జ్ఞానం నేర్చుకుంటూ, సహవాసం ఉండాలి, బోధ ఉండాలి, ప్రార్థన ఉండాలి, రొట్టె విరుచుట ఉండాలి. ఇవన్నీ క్రమం తప్పకుండా మనం ఎదుగుతూ మనం వెళ్ళగలిగాం అనుకోండి, అప్పుడు తారుమారు అవ్వకుండా ఉంటాయి. అది ఫస్ట్ స్టేజ్. మనం దాన్ని కంటిన్యూ చేసి నేర్చుకున్న విషయాన్ని క్రియలలో పెట్టామనుకోండి, అదేమవుతుంది ఇంతకనగానే దేవుడు మన విద్యను విస్తరింపచేస్తారు, మన ఆలోచన విధానాన్ని విస్తరింపచేస్తారు. అప్పుడు మీకు యుద్ధం ఎలా చేయాలో క్లారిటీ వచ్చింది. అప్పటి వరకు మీకు యుద్ధం ఎలా చేయాలో తెలియదు. టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే అసలు యుద్ధం ఏంటో కూడా అర్థం కాదు మీకు. కనుక ఏంటి యుద్ధం ఇంతకీ? ఏ యుద్ధం చేయాలి ఇంతకీ? వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. ఆ మాటకు వచ్చేద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనానికి వచ్చేద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనానికి కనుక మనం రాగలిగినట్లయితే కనుక, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఇప్పుడు యుద్ధం ఏంటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చూద్దాం. గలతీలకు రాసిన 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే యుద్ధం గురించి ఒక అవగాహన వస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి అయ్యా, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇక్కడ ఆత్మ అనగానే ఏ ఆత్మ ఇంతకీ? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నారండి. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ దేవుడు శరీర కార్యాలు పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా అపేక్షించును. తర్వాత ఏముంది ఇంకా అక్కడ? ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. చూసారా? ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండండి. శరీర కార్యాలు అనేవి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మకు సంబంధించిన కార్యాలకి వ్యతిరేకమే. పరిశుద్ధాత్మనికి సంబంధించిన కార్యాలు ఎప్పుడు కూడా శరీర కార్యాలకి వ్యతిరేకమే. ఇదే మనం చేయాల్సిన యుద్ధం. ఏంటి యుద్ధం? ఎందుకంటే శరీర కార్యాలతోటి మనం పోరాటం చేయాలి. ఎలా పోరాటం చేయాలి ఇంతకీ? వివేకము గల నాయకుడుగా. వివేకం గల నాయకుడు అంటే ఇప్పుడు ఒక పెద్ద యుద్ధం జరుగుతుందండి. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు మీకు సింపుల్గా అర్థం అవడం కోసం చెప్తున్నా. ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. చూడకండి క్రికెట్స్ అలాంటివి మీరు చూసి టైం వేస్ట్ చేయకండి. అది దేవునికి విరుద్ధమైనటువంటి, సమయాన్ని వృధా చేయటం దేవునికి విరుద్ధం. అలా చేయకండి. అంటే మీరు చిన్నప్పుడు ఆడుకుని ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఒక టీమ్ కెప్టెన్ ఎలా ప్రాపర్గా లేకపోతే ఆ టీంలో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్కి వెళ్ళాలి, ఎవరు ఫీల్డింగ్కి వెళ్ళాలి, ఎవరు బౌలింగ్ చేయాలి, ఎవరు ఎక్కడ ఉండాలనేది ఆ టీం లీడర్ కనుక ప్రాపర్గా పెట్టకపోతే, కెప్టెన్ ప్రాపర్గా పెట్టకపోతే ఆ టీం బలహీన పడిపోద్ది. ఆ టీం బలహీన పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఓడిపోద్ది. అలాగే వివేకము లేనటువంటి నాయకుడు చేసినటువంటి టీం ఎలాగైతే దెబ్బతిందో, అలాగే వివేకము లేకుండా మనం కనుక ఏదో చేసేసాం ప్రార్థన, ఒక ఆర్డర్ లేదు, ప్రార్థన చేసాం, ఒక వివేకం లేకుండా ప్రార్థన చేసాం,
వాక్యం చదువుకున్నాం. ఒక వివేకం లేకుండా వాక్యం చదువుకున్నాం, సువార్త ప్రకటించాం. వివేకం లేకుండా సువార్త ప్రకటించాం. ఒక ఆర్డర్, దేవుడు పెట్టినటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ లేకుండా మనం కనుక ఈ శరీరాన్ని జయించే విషయంలో కనుక మనం చేస్తే కనుక, యుద్ధం చేస్తే కనుక ఎవరు గెలుస్తారు? ఆటోమేటిక్గా శరీరమే గెలుస్తుందండి. అందుకే మనం ఓడిపోతుంటాం చాలా సందర్భాల్లో. వద్దు 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 అనుకుంటూనే లోకంలో కలిసిపోతూ ఉంటాం. చేయకూడదు 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 అనుకుంటేనే, ఎందుకంటే మనలో ఏం లేదు ఇంతకనగానే ఎలా ఎలా పోరాటం చేయాలనేది మీద స్పష్టత లేదు. ఆ స్పష్టత మీకు రావాలంటే ఏం చేయాలి? ఇంతకీ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటూ కూర్చుంటే కాదు. ఒక మాట మీకు చెప్పారు దేవుడు అంటే మీరు నేర్చుకున్నంత ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ లెవెల్ అంటారు అనమాట. దేవుడు మనకి ఎప్పుడు కూడా నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ నేర్పించుకుంటూ వెళ్తారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటారు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం అని ఉంటుంది బైబిల్లో. వాక్యమును గురించిన అనుభవ జ్ఞానం అంటే మీకు నేర్చుకున్న 2 విషయాలు. ఉదాహరణకి ఈరోజు మీరు, ఉదాహరణ చెప్తున్నా, ఈరోజు మీరు అబద్ధం మాట్లాడకూడదని నేర్చుకున్నారు. ఇది చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్నారులేండి, కానీ చెప్తున్నా ఉదాహరణకి. ఇది ఇప్పుడు మనం కనుక చిన్నదేనండి అన్నాం అనుకో, నేలకలా బయటికి పెడతాం, పాము బయట పెట్టినట్టుగా చిన్నదేనండి అంటాం. ఇప్పుడు చిన్నదే అని నువ్వు చేసేసావు, ఏంటి నేర్చుకున్న విషయంలో నువ్వు తప్పిపోయావు. అప్పుడు దేవుడు నీకు ఇంకొకటి నేర్పించరు. ఎందుకు నేర్పించాలి? నేర్పించాల్సిన అవసరం ఏంటి? ఇంకొక విషయం చెప్పమంటారా? బైబిల్ బోధించే వాళ్ళకు కూడా దేవుడు ఒక 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 తిట్టు లేదంటే కనుక ఒక ఖండించే విధానం, ఒక హెచ్చరిక మనకు కనబడుతుంది. ఎవరు? బైబిల్ బోధించే వాళ్ళతో కూడా దేవుడు ఎలా హెచ్చరిస్తున్నారో మీరు చూడండి. ఎలా హెచ్చరిస్తున్నారో ఇక్కడ ఎలాగ చేపట్టుకొని కీర్తన గ్రంథానికి వచ్చాను. కీర్తన గ్రంథానికి వచ్చాం అనుకోండి. కీర్తన గ్రంథానికి వచ్చేస్తే 50వ కీర్తన మనం చూద్దాం. 50వ కీర్తన మనం చూస్తేనండి, ఆ 50వ కీర్తన 16 మనం చూద్దామండి. 16 మనం చూస్తే కీర్తన 50వ కీర్తన 16 అండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. ఏమని? బోధకులతోటి మంచిగా వాక్యం మంచిగా చెప్తున్నాడు వాక్యం, ఆడి క్రియలు మాత్రం మంచిగా లేవు. అంటే కొంత జ్ఞానం వచ్చి హృదయంలో పడింది కదండి. ఆ హృదయంలో పడినటువంటి దాన్ని మర్చిపోలేడుగా మరి ఎంతకీ. కానీ దేవుడు తీసేస్తారు, కొంతకాలం తర్వాత దాన్ని ఉంచరు, తీసేస్తారు. కానీ ఉన్నంత చెప్తున్నాడు కదా. చెప్తున్నటువంటి వారితోటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఏమని? నా కట్టడల వివరించుటకు నీకేటి పని చెప్పు. నిన్ను ఎవరు చెప్పమన్నారు నా కట్టడల గురించి? నా కట్టడల వివరించుటకు నీకేం పని? చూసారా ప్రశ్న? ఎవరో దేవుడు మాట్లాడుతున్నారు. బైబిల్ బోధిస్తుంటేనంట కింద జనాలు మాత్రం ఓ ఓ ఓ అంటున్నారు కింద జనాలు. కానీ దేవుడు వచ్చి అంటున్నారు, ఒరే భక్తిహీనుడా, భలే చెప్తున్నారా బైబిల్ ఎంతకి. నా కట్టడలు వివరించుటకు నీకేంటి పని? ఎందుకన్నా అంటే అది ప్రభు సువార్త ప్రకటించడం మా పనే కదా ప్రభు. అంటే సువార్త ప్రకటించడం నీ పనేరా అబ్బాయి. కాకపోతే నువ్వు ఎలా ఉండి ప్రకటించమని చెప్పాను నీకు, ఎలా ఉండాలని నీకు చెప్పాను. ఎందుకు? మూర్ఖత ప్రవర్తన కలిగా కాదు కదా. మరి ఎలా ప్రవర్తించాలి? ఎందుకు? భక్తితో ఉండాలి. ఎలా భక్తి అంటే ఏంటి? ఎందుకు? ఇహలోక మాలిని అంటకుండా తను కాపాడుకోవటం, దిక్కులేని వారిని ఆదుకోవటం, ఇలా కదా. అందుకే మనం సువార్త ప్రకటించిన లేదంటే కనుక సువార్త పెట్టించిన, కుటుంబ ప్రార్థనలు పెట్టించిన, నువ్వు ఏ పనైనా చెయ్యి. నువ్వు కనుక భక్తిహీనంగా ఉన్నావు అనుకో, అప్పుడు దేవుడు నేను అడిగే ప్రశ్న ఏంటి? ఎందుకంటే ఏమని అడుగుతున్నారు? భక్తిహీనులతో దేవుడు ఎలాగ సెలవిస్తున్నారు? నా కట్టడలా వివరించుటకు నీకేం పని? తర్వాత నా నిబంధన నీ నోట వచించినదేమి? అదేంటి నా మాటలు నీ నోట్లో వస్తున్నాయి ఏంటి? ఇంతకీ రాకూడదు కదా. ఎందుకు వస్తున్నాయి? ప్రభా నేను వాక్యానికి విరుద్ధంగా ఏమి బోధించలేదు ప్రభా. ఓకే, కానీ ఎందుకు వచ్చింది? బోధించలేదు కరెక్టే బ్రదర్, కానీ నువ్వు ప్రకటించాలి కదా. బోధించలేదు మై డియర్ సన్, నువ్వు ఫాలో అవ్వాలి కదా, ప్రవర్తనలో పెట్టాలి కదా. నువ్వు ఎందుకు ప్రవర్తనలో పెట్టలేదు చెప్పు. కింద మరలా అంటున్నటువంటి మాట, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటే నిన్ను నువ్వు దిద్దుకోవటం, సరిదిద్దుకోవటం నీకు అసహ్యం కదా. మరి సరిదిద్దుకోవటం అసహ్యమైనప్పుడు అదే విషయాలు సరిదిద్దుకోమని వేరే వాడికి నువ్వు ఎలా చెప్తున్నావు? చూసారా ఎలా ఉందో? అంటే ఎలా ఉండాలి? ఎందుకని వివేకము కలిగి మనం యుద్ధం చేయలేదనుకోండి, ఇలాంటి కౌంటర్సే మనకు వస్తాయి. ఎవరి దగ్గర నుంచి? తండ్రి దగ్గర నుంచి వస్తాయి. యూట్యూబ్లో కౌంటర్స్ ఏమున్నాయిలేండి, అవన్నీ పెద్ద లెక్కే కాదు. ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్ తిట్టుకుంటారు, ఇంకొక పాస్టర్ తిట్టుకుంటారు, లేదంటే ఒక విశ్వాసం. ఇవన్నీ కాదు. వాళ్ళు 10 మంది 10 రకాలుగా తిట్టుకున్నా కానీ దేవుడు వచ్చి వాళ్ళలో ఎవరో ఒకరు నువ్వు నిజాయితీపరుడు నీతిమంతుడు అంటే ఈ 9 మంది ఎటు ఉండరు, అడ్రస్ ఉండరు. మనం భయపడాల్సింది, మనం లెక్క చెప్పుకోవాల్సినటువంటిది అంటే తండ్రి దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలగాలి మనం. దట్స్ ఇట్. అదొక్కటే మనం చేయగలిగితే చాలండి.
ఆయన అడిగే క్వశ్చన్ ఎంత ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నారో మీరు చూసారా? దిద్దుబాటు నీకు అసహ్యం కదా, కంటిన్యూషన్, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనక్కి తోసేస్తున్నావు ఒక సైడ్ నుంచి. అంటే ఒక పక్కన బోధించిన, ఒక పక్కన ప్రకటించిన, ఒక పక్కన ప్రార్థన చేసిన, ఒక పక్కన ఎలా ఉన్నా కానీ వెనక్కి తోసేసుకుంటూ పోతున్నావు కదా నా మాటలన్నీ కూడా. అలా వెనక్కి తీసేసుకుంటూ పోయి దిద్దుబాటు నీకు అసహ్యంగా చేసుకొని నువ్వు ఎలా చెప్తున్నావు ఇంతకీ? అప్పుడు తండ్రి దగ్గర మన సమాధానం ఏంటి మీరు చెప్పండి? అందుకే వచ్చారండి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొంతమంది మనకు కనబడతారు. ప్రభువా ప్రభువా ప్రభువా, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి అన్నారు. అంతే. ఇవన్నీ మనం అనుకుంటాం, మన కళ్ళకు కనిపించేది కాదండి. మనం ఆలోచించాల్సినటువంటిది. చేసే యుద్ధం ఆత్మ సంబంధమైన యుద్ధం కనుక మనం ఎప్పుడు కూడా తండ్రికి మనకి మధ్యలో ఉన్న కనెక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు కూడా అంటుకట్టబడి ఉండాలి. ఆయనతో మనం ఎలా ఉన్నామనే విషయంలో మీరు ఎవరిని పోల్చుకోకూడదండి. ఎప్పటికీ పోల్చుకోకూడదు. నాతో మీకు పోలిక ఉండకూడదు, మీతో నాకు అసలు పోలిక ఉండకూడదు, నాతో మీకు అసలు పోలిక ఉండకూడదు. ఎవరితో ఎవరు కంపారిజన్ కాదు. నీ జీవితం అనేది తండ్రి చూసి ఇష్టపడుతున్నారా? అంబా, వెరీ గుడ్, వెరీ గుడ్ మై డియర్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ అంటే తండ్రి మనల్ని అనగనగాలి. పరలోకం ఉందన్న తండ్రి అన్న వెంటనే చెప్పు బిడ్డ అనాలి. ఆయన చెప్పు నాన్న, ఏంటి, ఏం కావాలి, నీకేం కావాలి? ప్రభా అక్కడ సూర్యుడు ఆగిపోవాలి ప్రభా, ఫెంటాస్టిక్, ఆగిపోతాడు అంతే. ఎప్పుడు ఎంతకీ నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు. పరలోకం ఉందన్న తండ్రి అన్నారంతే ఏలియా గారు. చెప్పు నాన్న, ఏం కావాలి ఇంతకీ? ఇక్కడ వీళ్ళందరూ కూడా బయలు ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా ఇలా చేస్తున్నారు, మీరేంటో కనపరుచుకోవాలి. మీ నిమిత్తం నేను ఒక్కడే నిలబడి పోరాటం చేస్తాను. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు? ఇదిగో అక్కడ మేము ఎద్దు పెట్టడం జరిగింది, దాన్ని ఫుల్గా వాటర్ వేయటం జరిగింది, అది అగ్నితో కాలిపోవాలంతే. ఆ మాట నోట ఉండగానే జరిగిపోయిందండి. ఎప్పుడు? తండ్రికి ఇష్టంగా ఉన్నప్పుడు. అక్కడ ఉన్నటువంటి యెజబెలీకి కాదు, అక్కడ ఉన్న ఇశ్రాయేలీలకు ఇష్టంగా ఉన్నారని కాదు, తండ్రికి ఇష్టంగా ఏలియా గారు ఉన్నారు కాబట్టి ఎలాంటి ఏలికలు వచ్చినా కానీ అడ్రస్ ఉండరండి. అంటే నీ జీవితం నా జీవితం కూడా ఎవరు కనెక్ట్ అయిపోవాలి, ఎంతకనగా తండ్రి కనెక్ట్ అయిపోవాలి అంతే. అందుకే అంటారు యేసుక్రీస్తు వారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. చూసారా, తీగలు మీరు అంటుకట్టబడాలి. మనం ఎవరిని చూస్తాం ఎంతకనగానే? వీళ్ళని అందరిని చూస్తామండి. అందువల్ల మనం ఫెయిల్ అయిపోతాం. ఈ ఫెయిల్యూర్లో ఎవరు నీతో పార్టిసిపేట్ చేయరు, సక్సెస్లో కూడా ఎవరు చేయరు, వచ్చి తినిపోతారంతే. నువ్వు పొందిన సక్సెస్లో ఏం చేస్తారంతకి? తినేసిపోతారంతే. అలాగే నీ ఫెయిల్యూర్లో ఏం చేస్తారంతకి? 4 మాటలు అనేసిపోతారంతే. ఇక్కడ తినేసిపోతారు, అక్కడ అనేసిపోతారంతే. నువ్వు ఏదో చేసావురా అంటారు, పోతారు. సక్సెస్ అయితే తినేస్తారు చక్కగా. ఏంటి బిర్యానీ తిందామా? బిర్యానీ తిని ఫుల్గా తింటారు, వెళ్ళిపోతారు. అలాగే మనం ఫెయిల్ అయ్యామనుకో, ఫుల్గా అంటారు, అక్కడ తింటారు, ఇక్కడ అంటారు, వెళ్ళిపోతారు అంతే. కానీ తిన్నా తినకపోయినా, కూర్చున్నా కూర్చోకపోయినా, మనకి ఒక మంచి జోన్లో, ఒక సాల్వేషన్ జోన్లో, రక్షణ వలయంలో ఉంచేది మాత్రం మన దేవుడే. ఆయన దగ్గరికే మనం ఎప్పటికైనా నువ్వు అక్కడికి రావాలి, మోకరించాల్సిందే. మనం ఎప్పటికైనా కానీ వచ్చి మోకరించి, తండ్రి నేను తప్పు చేసింది అని నువ్వు చెప్పాల్సింది, అందులో డౌట్ లేదు అందులో. అది నువ్వు లేట్ చేసే కొలది మన లైఫ్ లేటెస్ట్గా మారిపోతుంటుంది, తారుమారైపోతుంటుంది. ఎంత లేట్ చేస్తే అంత లేటెస్ట్గా తారుమారైపోద్ది. అవునా కదా? టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంతకంటే ఫాస్ట్గా మన జీవితం అనేది అర్థం కాకుండా అయిపోతుంటుంది. సో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకనగా శరీరము పరిశుద్ధాత్మ శరీరముకును ఒకదానికొకటి విరోధముగా అపేక్షించుచున్నవి, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. సో మన పోరాటం దేంతో? ఇప్పుడు ఇంతకే మీకు అర్థమైపోవాలి దేంతో మీ పోరాటం. ఎంతకనగానే శరీరంతో మీరు పోరాటం చేయాలి. అందుకే యాకోబు పత్రికలో మనకు ఒక మాట కనబడుతుంది. యాకోబు పత్రిక మనం చూసాం అనుకోండి, 4వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనంలో చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, మీలో యుద్ధములను పోరాటములను దేని వలన కలుగుచున్నవి. చూసారా? మీలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీకు వస్తున్నాయి, కొన్ని కోరికలు వస్తున్నాయండి. ఆ కోరికల వలన ఇక అంతే యుద్ధాలు జరుగుతాయి. ఉదాహరణకి ఒక సిస్టరు, లేదంటే ఒక బ్రదరు, ఇప్పుడు నేనే ఒక బ్రదర్ని వెరీ గుడ్ బ్రదర్ అన్నా, అది ఇంకో బ్రదర్కి నచ్చదు. ఆడ అవయవాలలో ఒక కోరిక వచ్చింది. ఏంటంతకే? అన్నయ్య దృష్టిలో నేను కూడా పడాలి, ఆ కోరిక వచ్చింది. ఇప్పుడు ఈ కోరిక ఫుల్ఫిల్ అవ్వడం కోసం ఈ బ్రదర్ మీద పగ పెట్టుకుంటానే ఉంటాడు అంతే. అప్పుడు ఈ బ్రదర్ ఏం చేసినా ఆ బ్రదర్కి నచ్చదు. అప్పుడు
ఇప్పుడు ఆయన చేసినవన్నీ చక్కగా నోట్ చేసుకొని పాసిబుల్ కుదిరితే చక్కగా ఒక గ్రంథం పెడతారేమో మేబీ. పెట్టి అవన్నీ నోట్ చేసుకొని వచ్చి ఈ బ్రదర్ అలాగా, ఈ బ్రదర్ అలాగా, ఆ బ్రదర్ అలాగా, ఈ బ్రదర్ చదివేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అంతే. దేనికి ఎందుకనగానే ఓహో అవన్నీ నువ్వు చేయలేదా, వెరీ గుడ్ అన్నీ నీ బ్రదర్లు అనాలి ఇప్పుడు అంతే. అదే కదా జరిగింది. ఇశ్రాయేలీయులు అందరూ వచ్చి ఇశ్రాయేల్ స్త్రీలు ఏం చేశారు ఇంతకీ, దావీదుని 10,000 కొలదన్నారు అంతే. పడిపోయిందండి మనసులో, సౌలు గారి మనసులో పడిపోయింది. ఏం పడిపోయింది, ఆ నాట నుండి విషపు చూపు నిలిచాను. మత్సరం అంటారు దీన్నే. మత్సరం అంటే వాడు 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 మరి నేను మరి నా సంగతి ఏంటి, ఇది మత్సరం. ఇది పడింది మనసులో. పడటంతో ఇంకేం చేశారు ఎంతకనగానే ఇక పరిశుద్ధాత్మ నడిపించి పక్కన పడేశారు. సౌలు గారిని అభిషేకించారా దేవుడు, సమూయేలుతో అభిషేకించారా? అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారా సౌలు గారి మీదకి? వచ్చారు. వచ్చిన తర్వాత నూతన మనసు వచ్చిందా? సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మనకు కనబడుతుంది సబ్జెక్ట్ అంతా. మొదటి సమూయేలు 10వ అధ్యాయం మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు నూతన మనస్సునిచ్చిన తర్వాత ఆ ఆత్మ నడిపింపుతో వెళ్ళాలి. కానీ మధ్యలో వీళ్ళెవరు, ఆ ఇశ్రాయేలీయులు ఇంతకీ ఆవిరి వంటి ఈ జీవితం కలిగినటువంటి వాళ్ళతో మనకు పని ఏంటి? పరిశుద్ధాత్మ నడిపి మనకు కావాలి. కానీ ఆత్మ నడిపింపు తెలటం మానేసి ఆవిరి వంటి జీవితంలో పోయే వాళ్ళ మాటలు పట్టించుకొని మన జీవితాన్ని ఆవిరి చేసేసుకుంటున్నాం మనం. ఇది నిజంగా బాధాకరమైన విషయం ఇది. అందుకే మీలో యుద్ధాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయో తెలుసా ఇంతకీ? అది బయట జరిగే యుద్ధాలు కాదు, అవి మీ శరీరంలో ఉన్నటువంటి భోగేచ్ఛల నుండియే కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఎవరిది ఎంతకనగానే ఎవరితోనో కాదండి. మనం లీడర్గా అవ్వాలి. ఎక్కడ? సంఘంలో లీడర్ కావడం కంటే ముందు, కుటుంబంలో లీడర్ కావటం కంటే ముందు, మన వీధుల లీడర్ కావటం కంటే ముందు మనం లీడర్గా దేన్ని జయించాలి? ఫస్ట్ దేన్ని కంట్రోల్ చేయాలి ఎంతకనగానే శరీరాన్ని కంట్రోల్ చేయాలి. స్కూల్లో అందుకే లీడర్ అంటారు, స్కూల్ లీడర్, స్కూల్ పీపుల్ లీడర్, ఎస్పీఎల్, స్కూల్ పీపుల్ లీడర్. ఆడేం చేస్తారు ఎందుకు, ఎస్పీఎల్ ఏం చేస్తారు ఎందుకు అంటే అందరినీ లైన్లో నుంచోబెట్టడం, ప్రేయర్స్ జరుగుతున్నప్పుడు, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు లైన్లో నుంచోబెట్టడం, అయిపోయిన తర్వాత అందరూ లైన్లో పంపించడం. ఆర్డర్ కోసం పెడతారు ఆ లీడర్ని అక్కడ. ఆ లీడర్ కూడా ఏం చేస్తారు ఇంతకీ, అల్లరి పేర్లు అని రాస్తారు. మీరు రాశారో తెలియదు మరి బోర్డు మీద, అల్లరి పేర్లు. నువ్వు కదిలేవరా 1, నువ్వు కదిలేవరా 2, నువ్వు కదిలేవరా 3, వాడు నోట్ చేసుకుంటాడు. మిస్ వచ్చిన తర్వాత మిస్ 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 చెప్పమ్మా ఏం ఈడు 3 సార్లు, ఈడు 4 సార్లు అని లెక్క చెప్తాడు. క్లాసులో అల్లరి జరగకుండా చేసేది పని వీడిది. అది అక్కడ లీడర్ అనుకుంటే ఇక్కడ కూడా శరీరం ద్వారా అల్లరి జరగకూడదు, పరిశుద్ధాత్మ నడిపింపుతో వెళ్ళాలి. ఇది అలా వెళ్ళాలంటే ఏం చేయాలి? అందుకే నాయకుడిగా దీన్ని మనం కంట్రోల్ చేయగలగాలి. ఎలా కంట్రోల్ చేయాలి? ఫుల్ కంట్రోల్ చేసేయాలి అంతే. ఈ కన్ను మాట మనం అస్సలు వినకూడదు. ఈ కన్ను మన మాట వినాలి. ఎలా? ఎంతకే మనం చెప్పిందే ఈ కన్ను చూసేలా మనం చేయాలి. మనం చూడాలనిపించిందండి అందుకే చూసేసానండి, వినాలనిపించిందండి అందుకే వినేసానండి. వినాలనిపించినప్పుడు ఆ అనిపించింది నువ్వు పట్టుకోకూడదండి, నువ్వు దానికి మరలా ఒకటి బోధ చేయాలండి. చూసారా ఎంత బాగుందో? అది అనిపించిందంటే కన్ను చెప్తుంది, చూద్దామా ఈ ఒక్కటే కదా, ఏమవుతుంది ఈ ఒక్క షాట్, ఒక్క నిమిషమే కదా, ఏముంది దీంట్లో ఏమన్నా నరకానికి వెళ్ళిపోతావా, కొంపలో మునిగిపోతాయి, ఒకటే కదా ఒకటే చాలు. బైబిల్లో దేవుడు రాయించిన మాట ఏంటంటే, నీతిమంతుడు తమ నీతిని విడిచి దుర్మార్గ పనులు చేసిన యెడల అతను చేసిన నీతి కార్యాలు ఏవి కూడా జ్ఞాపకంలోకి రావు. ప్రభు అంత చేశాను కాబట్టి ఎంత షార్ట్కి పోయింది ప్రభు అంటే, మరి ఈ విషయంలో దేవుని నువ్వు ధిక్కరించావు కదా. కనుక దేనికి పోరాటం ఎంతకీ? శరీరానికి నీకు పోరాటం. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఎంతకనగానే కంట్రోల్ చేయాలి. ఒక నాయకుడుగా ఈ శరీరాన్ని కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేయాలో తెలుసా ఇంతకు మీకు? మనకి బైబిల్లో సామెతల గ్రంథంలో మనకు కనబడుతుంది. సామెతల గ్రంథంలోకి వచ్చేద్దాం. సామెతల గ్రంథం మనం చూస్తే 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మీరు చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. చూసారా? నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనా తిరగము, నీ పాదమును కీడుకు దూరముగా తొలగించుకోను. కుడి తట్టుకు ఎడ తట్టు చూడొద్దంటే దాని అర్థం రోడ్డు మీద ఎట్టగా, దాని గురించి రోడ్డు మీద సంగతి చెప్పట్లా. బైబిల్ చదువుకున్నప్పుడు మీకు అర్థమైపోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటి ఎందుకనగానే స్పిరిచువల్ కనెక్షన్ అంతా కూడా. ఆత్మీయ జీవితంలో ఇటు పక్క నుంచి ఫ్రెండ్స్ దా 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 బ్యూటీ పార్లర్కి వెళ్దాం అంటారు మిమ్మల్ని. అప్పుడు మీరు ఒక్కసారే కదా నేను వేయించుకోను చూస్తానని వెళ్ళకూడదు. మనం
నీకేం పని, నువ్వు సరే నువ్వు వేయించుకున్నప్పుడు నీకేం పని అక్కడ? చూడాలనిపించింది. చూసారా మళ్ళీ ఇక్కడ ఏమనిపిస్తుంది? చూడాలనిపించింది. వాళ్ళు ఎలాగా ఐబ్రోస్ చేసుకుంటారో చూడాలనిపించింది. వాళ్ళు ఎలాగా ఆ క్రీములు పూసుకుంటారో చూడాలనిపించింది. చూసావా? అనిపించింది, వెళ్ళాం, అయిపోయింది అంతేనండి. వెళ్ళకూడదని పిలుస్తారు. అంటే మన ఆత్మీయ జీవితం ఎలా వెళ్తున్నప్పుడు ఇటు పక్క నుంచి కొత్త సినిమా పిలుస్తూ ఉంటుంది. చూడకూడదు, అటు చూడకూడదు, చూసాము వెళ్ళిపోతాం అంతే. నీ దేహమునకు దీపము కన్నే కనుక దాన్ని ఫస్ట్ జాగ్రత్తగా పెట్టుకో. చూడకూడదు, దేన్ని బట్టి దాన్ని మనం చూడకూడదు. మనం వెళ్తున్నామా, మన పని ఏంటో మనం చూసుకోవచ్చు. మన పని ఏంటి? ఇంతకీ తండ్రి కొరకు బ్రతకాలి. అందు నిమిత్తం దేవుడు మనకు ఒక ఉద్యోగం ఇచ్చారు. వెళ్ళామా, ఉద్యోగంలో బాస్ మనకి ఇచ్చిన పని చేసుకున్నా వచ్చామంతే. ఈ మధ్యలో బర్త్డే వచ్చింది, ఎవరితో మొత్తానికి కొలీగ్ది బర్త్డే వచ్చింది. పిలుస్తాడు దేనికి? ఎక్కడికి? పార్టీకి. ఏం తింటానికి? బిర్యానీ తింటానికి. అదే బిర్యానీ నువ్వు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోలేవా, జొమాటోలో ఆర్డర్ పెట్టుకోలేవా? అంతకంటే మంచిగా నువ్వు వండుకొని తినలేవా? నీకు నచ్చితే నువ్వు వండుకొని తినొచ్చు కదా. మరి వండుకోలేవు అంటే వండటం రానప్పుడు జొమాటోలో పెట్టుకో, స్విగ్గీలో పెట్టుకో. కానీ ఏం చేస్తారు ఇంతకంతకనగానే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారు వాళ్ళు? ఇంతకీ వాళ్ళు ఒక ముసలమ్మ ముచ్చట్లు పెడతా ఉంటారు. ఈ ముసలమ్మ ముచ్చట్లోకి వాటిల్లోకి వీటిల్లోకి వెళ్ళిపోయి అనేక రకాల డిస్ట్రాక్షన్స్లోకి వెళ్ళిపోయి మనం ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసుకుంటాము. అందుకే నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా ఉండాలి. నువ్వు అటు ఇటు తొలగకూడదు, నువ్వు నేరుగా వెళ్ళాలి అంతే. మీకు విషయం చెప్పమంటారా? దేవుడు, మీరు బైబిల్ బాగా చదివితే తిండి తినే దగ్గర కూడా చాలా చక్కగా ప్రొటెక్షన్, అంటే చక్కగా మనం మంచిగా వెళ్ళటానికి చాలా అద్భుతంగా పెట్టారు దేవుడు. అంటే ఫుడ్ తినే దగ్గర కూడా దేవుడు ఎలాంటి విధానం, ఎలాంటి ప్రాసెస్ పెట్టారో మీరు చూడండి, నిజంగా ఆశ్చర్యపోతారు మీరు. సామెతల గ్రంథంలోకి వచ్చేస్తే 23వ అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే, నీవు ఏలికతో భోజనము కూర్చుండి నేను అలా నీవెవరి పక్షమున ఉన్నావో బాగుగా యోచించుము. నీవు ఒకవేళ తిండిపోతూ అయి ఉంటే కనుక నువ్వు తిండిపోతూ అయి ఉంటే కనుక ఏమన్నారు? ఇంతకే నీ గొంతు కత్తి పెట్టుకో, తినొద్దు. తినే దగ్గర కూడా దేవుడు చెప్పారండి, ఎక్కువ తినొద్దు, ఇక్కడ వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు తినేమంటున్నారు, దాన్నేమో ఆపట్లేదు ఆయన. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినందుకు తిను. ఒక ఏలిక దగ్గర ఉన్నప్పుడు, ఒక అధికారి దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఇంతకీ చూసారా? అధికారి దగ్గర ఎలా ఉండాలి, ఇండివిజువల్గా ఎలా ఉండాలి, కుటుంబంతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి. సరే, ఎంత మంచిగా రాశారు దేవుడు. ఇంతకీ చాలా మంచి దేవుడు అండి. బైబిల్ బాగా చదువుకుంటే మీకు అన్ని పాయింట్స్ ఉంటాయండి. నేను ఈ సంవత్సరం మరలా ఫ్రెష్గా స్టార్ట్ చేశాను. జనవరి 1 నుంచి బైబిల్ మరలా ఒక రౌండ్. అంటే నేను తీసుకున్న తీర్మానం 3 సార్లు కంప్లీట్ చేద్దాం తీసుకున్నానండి. మీ అందరూ ఒకసారి తీసుకున్నారని తెలియదు, నేను 3 సార్లు తీసుకున్నా. అది చదువుకుంటే వెళ్తా ఉంటే అప్పుడెప్పుడో కదా, అంటే ఇంతకుముందు సబ్జెక్ట్స్ కొత్త థీమ్స్ ప్రిపేర్ చేసినప్పుడు చదివినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా ఆ తర్వాత మరలా పర్సనల్ లైఫ్లో చదువుకుంటూ వెళ్ళాను. కానీ ఇలా ఒక కండిషన్ పెట్టుకొని కన్ఫామ్గా 1 గంట 2 గంటల కండిషన్ పెట్టుకొని చదువుకున్నది లేదు. ఇప్పుడు చదువుతుంటే ఎన్ని విషయాలు మరలా వస్తున్నాయో, అలాగే అన్ని క్వశ్చన్లు కూడా వస్తున్నాయి. మళ్ళీ నాకు క్వశ్చన్లు వస్తున్నాయి, మరలా వాటికి ఆన్సర్స్ కొన్ని చోట్ల క్లారిఫై అవుతున్నాయి, కొన్ని అలా ఉండిపోతున్నాయి. అవన్నీ నోట్ చేసుకుంటున్నాను. మరలా వాటి కోసం మళ్ళీ చేయాలి. దేవుని కృప మీద ఆధారపడి మరలా చక్కగా వాటి కొరకు మరలా ధ్యానించాలి. మళ్ళీ అప్పుడు వస్తాయి. మళ్ళీ ఎంత చక్కగా చెప్తారో దేవుడు. ఎంతకనగానే మీరు లేవీ కాండం చదువుకున్నారనుకోండి, లేవీ కాండంలో అయితే వివాహం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, తండ్రి ఇష్టం ఏంటి, అన్నీ అంటే పాతకాలంలో అక్కడ ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా నీ దేహాన్ని చెరుపుదానిని జాగ్రత్తగా నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి. దాని దగ్గరికి వెళ్ళొద్దు, దీని దగ్గరికి వెళ్ళొద్దు, అలా ఉండొద్దు, ఎలా ఉండొద్దు, అది తినొద్దు, ఎన్ని చెప్తారో దేవుడు. మీరు చదవాలి. మీరు కనుక బైబిల్ని చదివితే చాలా విషయాలు మీకు క్లారిటీ వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడ తినాలి, ఎక్కడ తినకూడదు, ఎక్కడ నడవాలి, ఎక్కడ నడవకూడదు, ప్రతి ఒక్కటి క్లారిటీ వచ్చిందండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, ఏమంటారు తెలుసా? యోహాను సువార్త మనం చూస్తే 4వ అధ్యాయంలోనండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 14వ వచనం నిజంగా నాకు చాలా ఇష్టమైనటువంటి మాట అండి. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూస్తానండి. 4వ అధ్యాయం 14వ వచనం, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు, చూసారా ఎంత చక్కగా ఉందో, దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని చెప్పును. ఎందుకంటే ఆ నీళ్ళు ఎంతకి? ఆయన ఇచ్చే నీళ్ళు అంటే కిన్లే వాటర్ కదా, అది వెంద లేదంటే కానీ బిస్లరీ వాటర్ కదా, అది ఏ వాటర్ ఎంతకి? ఆర్ఓ వాటర్ కాదు. నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు దప్పికొనడని. ఆ నీళ్ళు ఏ నీళ్ళు అని చెప్తున్నారు ఇంతకి? ఆ నీళ్ళు నిత్య జీవమునకై,
నిత్య జీవం కొరకు, నిత్య జీవం కొరకు వానిలో ఊరేటి బొగ్గగా ఉంటాయి. చూసారా చక్కగా ఆ వాటర్ దేనికి సంబంధించిన వాటర్ ఇంతకే? నిత్య జీవానికి సంబంధించిన వాటర్. ఎక్కడ ఉంటాయంటే ఇంతకే? వానిలో. మరి ఏంటి ఆ వాటర్ ఇంతకే? యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో మనకు కనబడుతుంది. ఏంటి ఆ వాటర్ ఇంతకే? యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం కనుక మనం గమనించినట్లయితే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనములలో ఏముందండి? నిత్య జీవం ఉంది. అంటే ఆ వాటర్ ఏ వాటర్ ఇంతకే? లేఖనాలు, దేవుని యొక్క మాటలు. ఆ మాటలు మనం తీసుకున్నామంటే ఎక్కడున్నాయి ఆ మాటలు ఇంతకీ? జొమాటోలో, స్విగ్గీలో, అమెజాన్లో ఉండవు, బైబిల్లో ఉన్నాయి. అర్థమైందా? ఆ బైబిల్లో ఉన్నంత మాత్రం నువ్వు చదువుకుంటే మళ్ళీ నీకు అర్థం అవ్వాలంటే మళ్ళీ దేవుడు పెట్టిన కండిషన్ ఏంటి ఇంతకీ? నేర్చుకున్న విషయాలు నేర్చుకున్నట్టుగా నువ్వు క్రియలలో పెడితే అప్పుడు కొత్త విషయాలు నేర్పిస్తారు దేవుడు. నువ్వు క్రియలలో పెట్టుకుని అలాగే కూర్చుంటే నీకు అసలు ఎక్కదో అర్థం కాదు బైబిల్. అసలు నీకు కొంచెం కూడా అర్థం కాదు బైబిల్. అంతే చదువుతున్నా ఏంటో అర్థం కావట్లేదు అంటే ఎందుకంటే నువ్వు క్రియలలో పెట్టట్లా. క్రియలలో పెడితే నీకు అర్థమవుతుంది బైబిల్. ఎంత అర్థమవుతుంది? నువ్వు ఎంత పెడితే అంత. ఊరడి బొగ్గ అంటే, బొగ్గ అంటే మీకు ఎలా చెప్పాలి ఇంతకీ? నార్మల్గా వాటర్ అనుకోండి, ఎండిపోద్దండి. చెరువు ఎండిపోద్ది, నది కూడా ఎండిపోద్ది, నదులు ఎండుతాయి, జీవనదులు ఎండవు. జీవనదులు అంటే తెలుసు మీకు ఎందుకు? జీవనదులు అంటే ఏంటి ఇంతకీ? ఎప్పుడు ఉండే నదులు అవి. ఆ జీవనదుల్లో ఒక వాటర్ ఒక దగ్గర నుంచి వస్తే సోర్స్ ఉంటుంది, ఒక సోర్స్, దానిని బొగ్గ అంటారు. ఆ నది ఫిల్ అవ్వటానికి ఉండే సోర్స్ని, రూట్ని బొగ్గ అంటారు. అంటే అక్కడి నుంచి ఇన్ని వాటర్ వచ్చాయన్నమాట. అలాగా ఒక్కొక్కడు హృదయంలో దేవుడు ఏం చేస్తానంటున్నారంటే ఒక బొగ్గ పెట్టేస్తానంటున్నారు. ఎప్పుడంటే ఎప్పుడైతే ఆయన ఇచ్చే నీళ్లు మనం తీసుకున్నప్పుడు. ఏంటి ఆ నీళ్లు? వాక్యం. ఆ వాక్యాన్ని విని క్రియలలో పెట్టినప్పుడు మన హృదయంలో జీవజల నదులు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? ఎంతకనగానే ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నుంచోవాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎలాంటి వాళ్ళకి వాక్యం చెప్పాలి, ఎలాంటి వాళ్ళకి వాక్యం చెప్పకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, ప్రాక్టికల్ సినారియోస్ అన్నీ మనకు అర్థమైపోతాయండి. అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్. అప్పుడు మన చుట్టూ 100 మంది పిలిచినా, ఇటు సినిమా అని, ఇటు షికారులని, అటు అవని, ఇటు అని, మొత్తం మన చుట్టూ ఒక పెద్ద రాక్షసు గుంపు ఉన్నా కానీ మన చుట్టూ మనకి ఏ డిస్టర్బెన్స్ ఉంటుందండి. అస్సలు డైవర్ట్ అవ్వండి. ఎందుకంటే మనం చూసేది బైబిల్ అవుతుంది, మనం ఫోకస్ చేసేది బైబిల్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఫుల్గా ఉంది. ఏముంది? దేవుని జ్ఞానం ఉంది, జీవజల నదులు మన హృదయంలో ఉన్నాయి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళామండి, నేరుగా ఉంటాం. అంతే తిన్నగా చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలా చూసే ప్రయత్నంలో మనం పోరాటం చేయాల్సి వస్తుంది. ఎప్పుడు అంటే అవన్నీ మన మీదకి అటాక్ చేసినప్పుడు అవి మన మీదకి రాకుండా వాక్యమైన ఖడ్గంతో ప్రతి ఆలోచన చంపుకుంటూ వెళ్ళాలి. మనం ప్రతి ఆలోచన చంపుకుంటూ వెళ్ళాలి. ఆ ఆలోచన చంపకపోయామా అది మన హృదయంలో విత్తబడుతుంది. అది పొరపాటున విత్తనం కనుక విత్తబడిందా అది మొలక అయిపోద్ది. ఆ మొలకను అప్పుడైనా తీసామా పర్లా, తీయలేదా అది మొక్క అయిపోద్ది. అప్పుడైనా తీసామా మంచిది, తీయకపోతే అది చెట్టు అయిపోద్ది. అది చెట్టు అయిపోయిన తర్వాత హృదయం రాతి హృదయంగా మారిపోద్ది. అదే దేవుడు చెప్తారు, వాత వేయబడిన మనస్సాక్షి. అంటే వాడు హృదయంలో ఒకటి పడిపోయింది, అది తీయలేదు ఇంకా వాడు. అప్పుడు వాడికి ఏం చెప్పినా అర్థం కాదు. అందుకే పౌలు గారు ఏం చేస్తున్నారు ఎంతకనగానే ఒక మంచి సబ్జెక్ట్ చెప్పారు. రోమిలకు రాసిన పత్రికలకు వచ్చేద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయం మనం చూసి క్లోజ్ చేసుకుందాం. ఇంకో 2 వచనాలు చూసి క్లోజ్ చేసుకుందాం. రోమపత్రిక 7వ అధ్యాయం మనం చూస్తే కనుక 23వ వచనం మనం చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, రోమపత్రిక 7వ వచనం మనం చూస్తే, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు వేరొక నియమం ఉందంట మన అవయవాలలో ఒకటి కనబడుతుంది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుకునిచున్నది. ఈ శరీరాన్ని మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసాం కదండి. అందువలన ఏమైపోతుంది ఎంతకనగానే ఇది దానికి అనువాలు అలవాటు పడిపోయింది. దేనికి? ఈ చెవులు అలవాటు పడిపోయాయి, సినిమా పాటలకు అలవాటు పడిపోయాయి. ఇప్పుడు దీన్ని బయటికి తీసుకురావాలి. మీరు ఆ నియమంలో నుంచి బయటికి రావాలంటే నేర్చుకున్న వాక్యం ఏమో హృదయంలో ఉంది, ఆ మనసులోనేమో ఈ వాక్య ప్రకారం నడుచుకోవాలని ఉంది, కానీ శరీరం మాత్రం వద్దు 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 అంటుంది. అంటే మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటేనండి, ఈ శరీరానికి దేవుడు పెట్టిన తత్వం ఎలాంటిది ఎంతకనగానే చాలా మంచి తత్వం పెట్టారండి. సింపుల్గా మీకు చెప్పాలంటే, అంటే శరీరానికి దేవుడు ఏది పెట్టినా కూడా ఆత్మ కనెక్ట్ అయ్యే విధంగా పెట్టారు ఆయన. అంటే ఆత్మ సంబంధమైన నేర్చుకునే విధంగా పెట్టారు. ఉదాహరణకి సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు నాన్ వెజ్ అస్సలు తినలేదు. అప్పుడు ఒక 25 ఇయర్స్ తర్వాత వాళ్ళు కనుక ఒక పావు కేజీ చికెన్ తిన్నారనుకోండి, తినలేరు వాళ్ళు. ఫస్ట్ దాన్ని చూసి నేను అసహించుకుంటారు. 25 సంవత్సరాలు తినలేదంటే ఆడికి ఏమవుతుందో చెప్పండి. ఆడి పొరపాటుని తింటే ఆడికి ఏమైందంటే వెంటనే వామిటింగ్స్ అవి అన్నీ అయిపోతాయండి.
అలాగే ఈ దేహాన్ని మనం శిక్షణలో పెట్టి, దేవుని శిక్షణలో మనం పెట్టి నడిపించుకుంటూ వెళ్ళామనుకోండి, వెంటనే ఇది ఎలా మారిపోద్ది ఎంతకనగానే, పాపానికి సంబంధించింది వచ్చిందనుకోండి, వెంటనే నో అంటది అంతే. అదే ఈ దేహాన్ని మనం పాపంలో శిక్షణ పెట్టి తీసుకెళ్ళాం, అప్పుడు దేవునికి సంబంధించింది వచ్చిందనుకోండి, వెంటనే ఇదేమి అంటది ఇంతకీ, నో అంటది. అదే చెప్తున్నారు పౌలు గారు. ఏంటంటే కనుకనే, వేరొక నియమం ఉండిపోయింది అవయవాలలో, అది మనం తీయాలంటే చాలా కష్టంగా ఉంది. ఆ నియమం ఏం చేస్తుంది, మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాటం చేస్తుంది అని కంటిన్యూషన్ అని. అయ్యో, తర్వాత 27:24 అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును, ఎవరండి నన్ను విడిపించేది ఎవరండి ఇంతకీ, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా, ఎవరు విడిపించగలరు ఎంతకనగానే, దేవుడి మీద మనం ఆధారపడితే తప్పకుండా మనం దీన్ని జయించగలం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. చూసారా, ఏం చేయాలంటే ఈ శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. దీని మాట మనం అస్సలు వినకూడదండి. మీరు యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి ఇప్పుడు చెప్పండి? శరీరంతో యుద్ధం చేయాలి, శరీర కార్యాలతో యుద్ధం చేయాలి, నాయకుడిగా ఉండాలి. ఎక్కడ? క్లాసులో, స్కూల్లో, కాలేజీల్లో ఉంటే ఏం ఉపయోగం లేదండి. ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా మేబీ చివరిలో? ఆ సర్టిఫికేట్ దేనికి పనికిరాదు అది, అవునా కదా? దేనికి నాయకుడిగా ఉండాలి నువ్వు ఇంతకే? శరీరానికి నాయకుడిగా ఉండాలి. అది నీకు నాయకుడిగా ఉండకూడదు. శరీరం నీకు నాయకుడు కాదు, నువ్వు శరీరానికి నాయకుడిగా ఉండాలి. అంటే నాయకుడు చెప్పింది ఇగో కింద ఉన్నటువంటి వాళ్ళు వినాలి. ఎవరైతే లీడర్ కింద ఉన్నటువంటి ఆ టీం మెంబర్స్ వినాలి. ఇప్పుడు శరీరం నీ మీద నాయకత్వం చేయకూడదు, శరీరం మీద నువ్వు నాయకత్వం చేయాలి. ఎలా నాయకత్వం చేయాలి ఎందుకనగానే, దాన్ని నువ్వు లెఫ్ట్ రైట్ ఫుల్ శిక్షణ ఇచ్చేయాలి. దీన్ని శిక్షించాలి. కావాలంటే దేహ శిక్షించేసుకోవాలి. దీన్ని నువ్వు ఎలా శిక్షించుకోవాలి ఎంతకనగానే, ఉదాహరణకి బైబిల్ చదువుకున్నప్పుడు నిద్ర వచ్చింది అనుకోండి, పంతం కొద్దీ మీరు అప్పుడు ఏం చేయాలి ఎంతకనగానే, ఇదిగో చక్కగా వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకొని, కుదిరితే స్నానం చేసేసి వచ్చి కూర్చొని మళ్ళీ చదవాలి. దానికి అలవాటు పడాలి. ఇదిగో ఈరోజు నేను బైబిల్ చదవకపోతే నిద్ర రాకూడదు. అరే నేను పడుకున్నాను ఏంటి, అటు తిరగాలి ఇటు తిరగాలి, ఎందుకంటే బైబిల్ చదవలేదు నేను ఎందుకే. ఓకే, చదివితే నిద్ర రావాలి అంటే చదివితే నిద్ర రావాలి, చదువుతున్నప్పుడు నిద్ర వచ్చేలా కాదు. మీరు దీన్ని అలవాటు చేసుకోవాల్సినటువంటిది చదువుతున్నప్పుడు నిద్ర వచ్చేలా కాదు, చదివేసిన తర్వాత నిద్ర రావాలి. చదవకపోతే నిద్ర రాకూడదు. అట్లా మీరు ఈ దేహాన్ని మీరు ఏం చేయాలి ఎందుకనగానే, ఒక శిక్షణ, ఒక ట్రైనింగ్ ఇవ్వగలగాలి మీరు దీనికి. అలాగే ఉదయాన్నే లేచిన వెంటనే మరలా బైబిల్ చదవాలి. బైబిల్ చదవకుండా ఏ పని చేసినా కానీ, ఇది మీకు బైబిల్ చదువు అని గంట కొట్టాలి. చిన్నప్పటి నుంచి మనం ఈ శరీరానికి ఒక గంట కొట్టే అలవాటు నేర్పించాం. ఏంటంటే ఉదయాన్నే టిఫిన్ పడకపోతే గంట కొడుతుంది లోపల నుంచి, టెంగ్ 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 టెంగ్, బాబు రండ్రా తినాలరా. మధ్యాహ్నం మళ్ళీ కొడుతుంది అది, మళ్ళీ సాయంత్రం కొడుతుంది అది. చూడండి, కొంతమంది 2 పూటలే తినేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఉండగలరు. మార్నింగ్ వాళ్ళు గంట కొట్టట్లేదు దేనికి ఇంతకనగానే, ఇది పెట్టడం మానేశాడు. గంట కొట్టినా వేస్ట్ రా వీడికి, ఇది ఎలాగో పెట్టండి నాకు ఇంతకే అని ఏం చేసింది, ఇంతకే కొట్టడం మానేసింది. ఉదయం కొట్టదు వాళ్ళకి, కొంతమందికి వాళ్ళకి మధ్యాహ్నం కొడుతుంది. ఓరే ఎప్పుడైనా పెడతావా అని. అంటే దీనిని మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అయ్యే నేచర్ ఇచ్చారు దేవుడు శరీరానికి. సో నువ్వు కంట్రోల్ చేయాలి దీన్ని, శరీరం నిన్ను కంట్రోల్ చేయకూడదు. అదేవిధంగా అలాగే మాట్లాడే విషయంలో కూడా, మనం ఏదైనా వాక్యానికి విరుద్ధమైన మాట ఒకటి దొరికిందండి, వెంటనే మనం డిసప్పాయింట్ అయిపోవాలి, ఆలోచించాలి, ప్రార్థించాలి. ఇక్కడ అంత అవివేకంగా ఎలా మాట్లాడాం, ఇక్కడ అలా చేయకుండా ఉండాల్సింది కదా. అది మనం అలవాటు చేసుకోవాలి. నేను మాట్లాడింది కరెక్టే అంటే కష్టం, నేను చేసింది కరెక్టే అంటే కష్టం. అలా అది రాతి హృదయం అయిపోద్ది. మళ్ళీ అలా మాట విషయంలో, చూసే విషయంలో చూడకూడదు ఏదో కనిపించింది చూసేసాం, వెంటనే అసలు నేను ఎందుకు చూడాల్సి వచ్చింది, వెంటనే మళ్ళీ దానికి మనం రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి. మన మనకి దేహంతో రెజల్యూషన్ చేయాలి. నువ్వు అలాంటివి చూడకూడదు, తప్పు, ఎందుకు చూసావు ఎంతకి, చూసిన తర్వాత కాదు, అర్థమవుతుందా, చూడకుండా రెజల్యూషన్ చేసుకోవాలి. అలా ప్రతి విషయంలో కూడా ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి ఎంతకనగానే పరిపాలించాలి.
పాలించాలి. మీకు ఒక విషయం తెలుసా? పాత నిబంధన కాలంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా కొత్త నిబంధన కాలానికి దాన్నేమంటారు, సూచన, లేదంటే కనుక ఛాయారూపం. పాత నిబంధనలో మనకు కనిపించే ప్రతి ఒక్కటి ఛాయారూపం. దేనికి? కొత్త నిబంధనలో నిజమైన వాటికి. అసలు ఈ రాజుల సిస్టమ్ ఎందుకు పెట్టారయ్యా బైబిల్లో అని మీరు ఆలోచించారనుకోండి. రాజులు పరిపాలిస్తారు ఎవరిని? దేవుని పిల్లలని. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో దానికి నిజస్వరూపం ఏంటయ్యా అంటే, మరి కొత్త నిబంధనలో రాజులు ఎవరున్నారు ఇంతకీ? మనమే రాజులం. మరి మనం ఎవరిని పరిపాలించాలి ఇంతకీ? శరీరాన్ని పరిపాలించాలి. ఈ పరిపాలన వ్యవస్థ గురించి మనం అర్థం చేసుకునేలా ఉండటానికే అక్కడ పరిపాలన సిస్టమ్ పెట్టారు దేవుడు. అది మనకు అర్థం అవ్వాలి. అందుకే మంచిగా పరిపాలించినటువంటి వాళ్ళు చరిత్రలో టాప్లో ఉండిపోయారు. పరిపాలనలో ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు చరిత్రహీనులుగా మారిపోయి అదిగో కలిసిపోయారు, మెట్లో కలిసిపోయారు అంతే. దావీదు గారు గ్రేటెస్ట్ లీడర్. సొలొమోను గారు దెబ్బతిని గ్రేటెస్ట్గా మారిన లీడరు. అర్థమైందా? సౌలు గారు ఫస్ట్లోనే దెబ్బతినే లీడర్ ఆయన. అర్థమవుతుంది మీకు? ఎందుకు? మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలా ఉన్నా? నీ పరిపాలన ఎలా ఉంది? నీ పరిపాలనలో రాజ్యం ఎలా ఉంది? ఏ రాజ్యం ఎందుకే? నీ దేహమైన రాజ్యం ఎలా ఉంది? కన్ను నీ మాట వింటుందా? చెవి నీ మాట వింటుందా? ముక్కు నీ మాట వింటుందా? నీ మాట వినకపోతే నువ్వేం చేస్తున్నావు ఇంతకే? అందుకే యేసుప్రభువు వారు అంటారు, 2 కాళ్ళు కలిగి 2 కళ్ళు కలిగి నరకంలో పడిపోవటం కంటేనబ్బా. సరే, అంత బాగా చెప్పారు ఆయన. ఇంతకీ అంటే నేను అబ్బా నేను అన్నాను, ఆయన అనలేదు. 2 కాళ్ళు కలిగి 2 చేతులు కలిగి నరకంలో వెళ్ళిపోవటం కంటే ఒక కన్ను కలిగి, అంటే దాని అర్థం ఏంటి ఇంతకీ? దాని అర్థం కన్ను పెరికేసుకోమంటే కత్తి తీసుకుని పొడుచుకోమని కదా దాని అర్థం. దాని అర్థం ఏంటి ఇంతకీ? కొలస్సీ పత్రికలో కనబడుతుంది అని. కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. ఏంటి కన్ను పెరికేసుకోమంటే దాని అర్థం ఏంటి ఇంతకీ? నిజంగానే కత్తి తీసుకుని పొడుచుకునే వాళ్ళమ్మ. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. 3వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనబడుతుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. అంటే ఏంటి ఇంతకీ? భూమి మీద ఉన్న మన అవయవాలు అనగానే ఈ లోక సంబంధమైనటువంటి వాటిల్లోకి ఈ యొక్క అవయవాలను మనం మార్చేసాం కనుక చంపమంటున్నారు. వేటిని చంపమంటున్నారు ఇంతకీ? ఇదిగో ధనాపేక్షను చంపేయండి. తర్వాత ఏం చంపాలి ఇంతకీ? కామాతురతను చంపేయండి, దురాశను చంపండి, జారత్వాన్ని చంపండి, అపవిత్రతను చంపండి. వీటిని మనం చంపాలి. అంటే ఈ కళ్ళతో మనం చేయకుండా మనం చేసేయాలి, ఈ చెవులతో చేయకుండా చేసేయాలి. మీకు అర్థమైందా? సో యూ మస్ట్ బి ఏ గుడ్ లీడర్. ఎప్పుడవుతావు ఇంతకీ? యూ విల్ బి ఏ గుడ్ లీడర్. ఎప్పుడు? ఎందుకంటే ఈ దేహాన్ని ప్రాపర్గా లోపరుచుకున్నప్పుడు, నలగగొట్టు లోపరుచుకోవాలి. ఆఖరిగా మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూసి క్లోజ్ చేసుకుందాం. కొరింథీలకు రాసిన 1 పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నలగొట్టాలి, లోపరుచుకోవాలి, నలగొట్టాలి, లోపరుచుకోవాలి, నలగొట్టాలి, లోపరుచుకోవాలి, అంతే. ఇంకొకటి లేదు. ఇంకా ఎలా నలగొట్టాలి? అందుకే యు ఆర్ ద ఓనర్ ఫర్ యువర్ బాడీ, దట్స్ ఇట్. ఏదైనా చేసుకో మొత్తానికి. అదే ఆత్మహత్య చేసుకోకండి అలాగని, సరేనా? ఆత్మహత్య వాక్యానికి విరుద్ధం, సరేనా? ఇది బ్రతికే ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి. అలా మీరు దీనికి మంచి కంప్లీట్ శిక్షణ ఇచ్చి ఇదిగో దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత సెషన్ మనం చూద్దాం. తర్వాత సెషన్లోకి వెళ్ళటం కన్నా ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలను వాక్యానుసారంగా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ చిత్త ప్రకారంగా నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము దేవ. దీనుడైన నన్ను మీరు ప్రేమించి నా ప్రయాణాల్లో తండ్రి తోడుగా ఉండి మీ పనుల్లో మా తండ్రి బ్రతకటానికి, అనేక మందిని బ్రతికేలా చేయడానికి మీరు ఇస్తున్నటువంటి శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, తర్వాత జరగబోయే కార్యక్రమాలలో కూడా మీరు తోడుగా ఉండండి. ఇప్పటివరకు తోడుగా ఉన్నారు తండ్రి. సమస్తమును మీ నామ మహిమార్థము జరిగించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి మన మధ్యలో ఉన్నటువంటి